సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. పలాస హనుమంతుడి ఆ గెటప్లో ఉన్న వ్యక్తిని ఓకే ఎందుకు కొట్టించాలి? అతను నార్మల్ గా కూడా పెట్టొచ్చు కదా. అదొక పెద్ద కథ. శ్రీకాకుళం వాళ్ళంటే ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు కూడా శివ లాంటి ఒక కల్ట్ సినిమాలో కూడా సెంటర్లో నిలబడినాడు చూడు, ఒక ఆయన చేతిలో పుస్తకం పట్టుకొని దారి ఎటుపోవాలో ఒక వేలు చూపిస్తూ అంబేద్కర్ గారు. అవును, అలాంటి అంబేద్కర్ గారి మీద సినిమా లెవెల్లో అలాంటి ఒక గొప్ప లైన్ రాయడానికి ఎంత గట్స్ కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎన్ని బాధలు పడి ఉండాలి. అది నిజంగా రైటింగ్ అనేది ఎవరు డిస్క్రైబ్ చేయలేరు. ఎవరైనా చేశారంటే కూడా అది అబద్ధం అవుతుంది. శ్రీకాకుళం అనే ఊర్లో చదువుకునే ఒక కుర్రాడు ఇంత సాహిత్యాన్ని, ఇంత సామాజిక స్పృహని ఎలా తెచ్చుకోగలిగారు? ఈ వివక్ష అనేది రకరకాల రూపాలు ఉంటుంది, అంటే ఎదుర్కొన్నవాడిగా తెలుస్తుంది. సో ఆ వివక్ష దీంతో పాటు ద్రవిడ రెవల్యూషన్ థాట్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉన్నాయంటే ఒప్పుకుంటారు. ఫ్యామిలీ మ్యాన్లో చూసిన ఎల్టీటీ అనేది ఎల్టీటీయే కాదు. సో ఇదంతా రూటెడ్గా ఉన్నోడిగా తెలుస్తుంది. మట్కా సినిమాకి వచ్చి చూసుకున్న తర్వాత చేసిన ప్రమోషన్కి తీసిన సినిమాకి ఎక్కడో మ్యాచ్ అవ్వలేదు అని మీకు ఏమన్నా వచ్చిందా? బాంబేలో నవీన్ చంద్ర గారితో కలిపి చేయాల్సిన షూట్ 15 రోజులు షూటే చేయలేదు సినిమాకి. ఎందువల్ల? ఇంకా అంతకుమించి ఇంక మాట్లాడకూడదు. వరుణ్ గారి సపోర్ట్ ఎలా ఉండేది? జీరో. చాలా మంది ఆర్టిస్టులు మీ దగ్గర నుంచి వెళ్ళినట్టు, బట్ ఏ రోజు కూడా వాళ్ళు స్టార్స్ అయిన తర్వాత కూడా ఎక్కడ తరుణ్ కుమార్ పేరు చెప్పింది లేదు, పలాస గురించి మాట్లాడింది లేదు. పోలాకి విజయ్ మాస్టర్ ఉన్నారు కదా, మీసాల పిల్ల గురించి మాట్లాడిన అదే దీన్ని నెక్లెస్ గొలుసు కూడా మీరు అప్లై చేయాలండి అని నేను చెప్పాను. లేదండి, తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్ పెట్టుకోవాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ సీన్ చేయము, ఈ డ్రెస్లు వేసుకోము, ఇలాంటి కండిషన్స్ పెడతారు. ఈ తలనొప్పులు పడలేకే ముంబై హీరోయిన్స్ తీసుకొచ్చి పెట్టుకునేది అని చెప్పి చాలా మంది కెమెరా ముఖంగానే చెప్పున్నారు. మీరు మీ సినిమాలో తెలుగు హీరోయిన్స్ నే ఆల్మోస్ట్ వాడారు. మీకు ఎదురైన అనుభవాలు ఏంటి? అప్పుడు హీరోయిన్లుగా ఉంటూ ఇంకా హీరోయిన్ అవకాశాలు రావట్లేదు అని చెప్పిన వాళ్ళకి 8 మంది దగ్గరికి వెళ్ళారు. ఓకే, 8 మంది చెప్పింది ఏంటంటే, సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే తెలుగు అమ్మాయిలకు అవకాశం లేకపోవడం అనేది అయితే లేదు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో దర్శకులు కరుణ్ కుమార్ గారు ఉన్నారు. వారు పలాస, శ్రీదేవి షోడా సెంటరు, మట్కా, అలాగే హనీ ఇలాంటి చాలా మంచి చిత్రాలు నిర్మించారు, చాలా మంచి చిత్రాలు తెరకెక్కించారు. సో ఈరోజు కరుణ్ కుమార్ గారితో మాట్లాడి ఆయన సినిమా విశేషాలతో పాటు ఆయన లైఫ్ స్టైల్, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకున్నాము. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అయితే నేను యాక్చువల్గా మా వ్యూవర్స్కి కూడా చెప్పాలనుకున్నాను, మీకు కూడా చెప్తున్నాను. ప్రతిరోజు ఎవరో ఒక స్టార్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాము, బట్ నాకు ఎందుకో ఈ ఇంటర్వ్యూ చాలా స్పెషల్గా రాబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మీ పైన నాకు కొంత కోపం ఉంది, ఓకే, కొంత అభిమానం ఉంది. రచన పరంగా చాలా ఇన్స్పిరేషన్ కలిగించిన వ్యక్తి మీరు. సో చాలా మూమెంట్స్ ఉన్నాయి మీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. ఓకే, సో నేను అన్ని మొహమాటం లేకుండా అడగొచ్చా? ప్లీజ్ అడగచ్చు. మీ మీద నాకు ఒక విమర్శ ఉంది, ఒక గొప్ప ప్రశంస ఉంది. దేంతో స్టార్ట్ చేద్దాం? విమర్శతో స్టార్ట్ చేద్దాం. ఇది యాక్చువల్గా మిమ్మల్ని చాలా మంది అడిగిన ప్రశ్నే, బట్ 2020లో ఆ పీరియడ్లో పలాస రిలీజ్ అయిన తర్వాత ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టా. ఓకే, హనుమంతుడి క్యారెక్టర్ ఆ గెటప్లో ఉన్న వ్యక్తిని, ఓకే, అతని నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ రావాలి, అతను నాటకాలు లేకపోతే ఆ పాట పాడే వ్యక్తి, డప్పు కొట్టే వ్యక్తి, ఆ బృందంలో వ్యక్తి అయి ఉండొచ్చు, బట్ హనుమంతుడి గెటప్లో పెట్టి ఎందుకు కొట్టించాలి? అతను నార్మల్గా కూడా పెట్టొచ్చు కదా. హనుమంతుడు అంటే కొన్ని కోట్ల మందికి ఆరాధ్య దైవం. సో ఆ గెటప్లో ఉండి అతను ఎందుకు కొట్టించాలి అని చెప్పి నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడితే కొంతమంది నన్ను సమర్థించారు, చాలా మంది నన్ను విమర్శించారు, సినిమాలో చూడాలని. సరే, అప్పుడు నాకున్న మెచ్యూరిటీ తక్కువే ఉండొచ్చు, బట్ ఏ రోజైనా మీరు కనిపిస్తే అడుగుదాం అనుకున్నాను. మట్కా ప్రెస్ మీట్ అప్పుడు మిమ్మల్ని కలిసాను కానీ అడిగే సందర్భం రాలేదు. ఓకే, ఓకే. సో మీకు ఇబ్బంది లేకపోతే దాని మీద ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్గా అది చాలా చిన్న డీటెయిల్ ఉంది అందులోన. సో ఆ కప్ప గెంతులు, కోతి గెంతులు అని ఒక 2 ఫామ్స్ ఉంటాయి, హార్ట్ ఫామ్స్ ఉంటాయి మాకు.
సో శ్రీకాకుళం, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పలాస అటువైపు అంతా ఉంది దాంట్లో. ఉమ్, దాంట్లో అందరూ ఇప్పుడు మీరు చూసింది హనుమంతుడని మీరు అనుకుంటున్నారు. సార్ అది హనుమంతుడు కాదు, ఓకే. వానరుల్లో కొంతమంది. అదొక పెద్ద కథ. ఉమ్, అంటే కథ అంటే దాన్ని పెర్ఫామ్ చేస్తారు. ఒక 20-30 మంది కోతి వేషాలు వేసి, మనిషి కోతిగా ఉండే వేషం వేసి అర్థమవుతుంది. చేస్తారు. అంతే తప్ప అది హనుమంతుడని నేను ఎక్కడ ప్రస్తావించలేదు. ఫస్ట్ థింగ్, ఉమ్, చాలా మంది పొరపడ్డారు. గెటప్ అంటే గెటప్ అలా ఉండవు. ఏంటంటే అది మాకు సంబరాలను అవుతాయి పలాసలో. ఇప్పుడు ఆ సినిమాలో కూడా అంటే పర్లేదా, కొంచెం ఎక్కువైనా పర్లేదు చెప్పొచ్చా? నో ప్రాబ్లం సార్. సినిమాలో కూడా నేను చూపించిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, అది డైలాగ్ మీకు బాగా గుర్తుంటే, సారీ, ఎక్కడ వాసు ఎక్కడున్నాడు అని అవును. అడుగుతాడు. అవును. అడిగితే ఉదయపురంలోను, దీంట్లోను, ఉల్లాసపేటలోను రెండు దగ్గరలో ఆడుతున్నాడు ఆడుతున్నాడు అంటారు. ఓకే. సో యాక్చువల్గా పలాసలో 12 ఏళ్ళకి ఒకసారి సంబరాలు జరుగుతాయి. సార్ ఓకే, సంబరాలు అంటారు దాంట్లో. సంబరాలు అంటే అది సేమ్ ఇలా జాతరలు అంటారు. కథ లెక్క. సో 12 ఏళ్ళకి ఒకసారి జరిగే సంబరాలకి, ఆ సంబరాల నేపథ్యంలో మళ్ళీ అంటే విజువల్ బ్యూటీ ఉండాలి, ఆ కల్చర్ని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకంటే అప్పటికి నాకున్న పెద్ద కంప్లైంట్ ఏంటంటే, సినిమాల్లో తెలంగాణ వ్యక్తుల్ని, శ్రీకాకుళం వ్యక్తుల్ని, అంటే శ్రీకాకుళం పాత్రధారులు కానీ, తెలంగాణ మాట్లాడే పాత్రలు కానీ మ్యాక్సిమము గూన్సు, పూర్తిగా తెలివి తక్కువ వాళ్ళు, లేదనుకుంటే కరుడుగట్టిన విలన్లు ఉమ్, ఉంటారు తెలంగాణ సైడ్ నుండి. సార్. గూన్స్లో మళ్ళీ తెలివి తక్కువ గూన్సు, ఉమ్, కామెడీ చేసేవాళ్ళు, లేదనుకుంటే కరుడుగట్టిన ఇది అంటే కోట శ్రీనివాసరావు గారు చేశారు ఒక దాంట్లో, తర్వాత రామిరెడ్డి గారు చేశారు అంకుశంలో, ఆ యాసని అలా వాడేవారు. అంతే తప్ప తెలంగాణ ఆత్మని, తెలంగాణ మనుషుల తాలూకా వాళ్ళ ఆచార వ్యవహారాలని, వాళ్ళ భాషని, వాళ్ళ తాలూకా ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాలని, కళల్ని ఎవరు ఎక్స్పోజ్ చేయలే. సార్. చాలా తక్కువ వచ్చినవి. తక్కువ పరిధిలో వచ్చినవి చాలా తక్కువ. అగ్రీడ్. ఓకే. అలాగే శ్రీకాకుళం వాళ్ళంటే రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు కూడా శివ లాంటి ఒక కల్ట్ సినిమాలో కూడా ఎక్కడ శ్రీకాకుళం అడవుల నుండి వచ్చావని అడుగుతారు. ఒక డైలాగ్ ఉంటుంది, అమలు అడుగుతారు సార్. నాగార్జున్ని. సో అక్కడ మొదలు పెడితే తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో కూడా శ్రీకాకుళం అంటే కూడా ఓన్లీ మ్యాక్సిమం పని మనుషులు ఉంటారు, ఇంట్లో ఉన్న పని మనుషులు, ఇలాంటివే చూపించడం తప్ప. శ్రీకాకుళం అంటే అడవులు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అన్నట్టుకుంటారు తప్ప. సో ఈ రెండు నాకు ఇప్పటి నుండో ఉండే ఒక లోపల ఉన్న నాకున్న బాధ అది. సో అక్కడుండే కల్చర్ని, అక్కడుండే వైరుధ్యాన్ని అన్నింటినీ కూడా సినిమా మీద తెరకెక్కించాలన్న దానికి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే తరుణ్ భాస్కర్ తీసిన పెళ్లి చూపులు. దానికంటే ముందు నేను చూసిన సైన్మా అనే ఆయన షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంటుంది, అద్భుతమైన ఫిల్మ్ అది. ఆయన అన్ని సినిమాల్లోకి నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్ అది సైన్మా. సో సైన్మా చూసినప్పుడు ఒక తెలంగాణ చిన్న పల్లెటూరులో జరిగే ఒక చిన్న కథని, దాని ఆత్మని, దీన్నంతా పట్టుకొని ఆయన చెప్పినప్పుడు ఒక పెద్ద ఫీచర్ ఫిల్మ్ కూడా చేయొచ్చు కదా అనుకుంటున్నప్పుడే పెళ్లి చూపులు వచ్చింది. పెళ్లి చూపుల్లో ఒక అర్బన్ హీరో, అప్పర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన, ఒక మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన హీరో, అతని ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా తెలంగాణలోనే మాట్లాడుతూ సికింద్రాబాద్ సైడ్ అదంతా అది పెద్ద హిట్ ఆ సినిమా. అంటే ఆ కల్చర్ని దాన్ని ఆయన కొంత పట్టుకోగలిగారు. దాని తర్వాత వచ్చిన సినిమాలు అది అతను బీజం వేసినట్టే, తెలంగాణ సినిమాని ఫస్ట్ జెండా ఎగరేసినట్టే. అంటే ఇప్పుడున్న ఈ లాస్ట్ 2 decades-లో అనుకుంటే. సో అది చూసిన తర్వాత శ్రీకాకుళం ఆత్మగా కూడా సినిమా ఎందుకంటే పలాస కెన్ బి హ్యాపీ ఎనీవేర్, అంటే దేశం మొత్తం మీద ఎక్కడైనా ఖర్చు చెప్పొచ్చు. పలాస అనేది తీసుకోవాలనేది. పలాసని ఎందుకని అంటే శ్రీకాకుళంలో చెప్పాలి, ఒక బ్యాక్గ్రౌండ్ జీడిపప్పు ఇవన్నీ కూడా చూపించాలి, జీడిపప్పు మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా చూపించాలి. ప్రపంచం మొత్తానికి 60-70% జీడిపప్పు పలాస నుండి వెళ్తుంది, శ్రీకాకుళం జిల్లా నుండే వెళ్తుంది. సో అది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో, దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే రాజకీయాలు కానీ, దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే పవర్ పాలిటిక్స్ కానీ, క్యాస్ట్ పాలిటిక్స్ కానీ, వీటిని నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నప్పుడు దానికి ఒక కల్చరల్ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పెద్ద సెటప్, ఇప్పుడు నాకు బడ్జెట్ లేదు కానీ నా చేతిలో సెటప్ ఉంది. సో ఆ సెటప్ని నేను ప్రాపర్గా రాగా చూపించగలిగేటప్పుడు అది తీసుకోవాలనుకున్నాను. దాంట్లో భాగంగా ఒక ఖాళీ డ్యాన్స్ మాకు అక్కడ వేసే ఈ సంబరాల్లో మ్యాక్సిమం ఏంటంటే, ఈ నేను చెప్పిన గెంతుల డ్యాన్స్ ఒకటి ఉంటుంది, పొడుగు కాళ్ళు మనిషి అని ఒకటి ఉంటుంది. అంటే కర్రలకి మనుషులు కాళ్ళు కట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. మీకు మళ్ళీ ఇంకొకసారి మీరు పలాస చూడగలిగితే ఫస్ట్ పార్ట్, అందులో ఉండే వాయిద్యాలు ఏవైతే ఉంటాయి, తుత్తూరు, తుడుము, ఇవన్నీ కూడా వాడాం ఆ స్టార్టింగ్ దీనికి, డప్పులు. అప్పటిదాకా తెలుగు సినిమాలోన ఎక్కడ వినిపించిన ఒక సౌండ్ అది. సో వాటన్నిటి నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆడెవడైతే ఉన్నాడో వాడు గతంలో
హీరో తాలూకా అన్న చనిపోవడానికి కారణమైన కోవర్ట్ ఉమ్, సినిమాలో. ఆ పాత్ర అంతా నేనేం చెప్పను. అది చాలా లేట్‌గా చెప్పుంటాను. వాడు కనిపిస్తాడు, వాడు తిరుగుతుంటాడు, వాడే అది సెట్ చేస్తాడు. వాడి తర్వాత కలిసిపోయాడు ఇవన్నీ కూడా ఉంటాయి అందులోన. ఉమ్, సో, అలా చూపించింది తప్ప అది హనుమంతుడైతే కాదు. సార్ అది అందులో ఒక భాగం. అంటే ఒక 50, 60 మంది కోతుల వేషాలేసుకుంటారు. ఓకే. కోతుల వేషాలేసుకొని చేస్తారు. వాడు ఆడుతున్నాడు. అందులో భాగంగా వాడిని వీడు తీసుకొచ్చాడు అన్నదే చెప్పాలి. అది జస్ట్ క్లారిటీ కోసం అంతే అడిగాను అంతే సార్. చెప్తున్నాను నీకే అదేం లేదు. రెండోదేంటంటే ఇప్పుడు అందులో దీనికంటే పెద్దదొచ్చిందంటే కాళీమాత తల నరికినట్టుగా మీరు చూపించారన్నారు సార్ కదా! కాళీమాత తల నరకడం అన్నది అక్కడ అసలు ఇదే కాదు. కాళీమాత డాన్స్ చేయడానికి చాలా విపరీతమైన పవరు, విపరీతమైన స్టామినా కావాలి. అది అందరూ చేయలేరు. అది ఆ వేషం వేసినోడికి అందులో ఒక డైలాగ్ ఉంటది. "చాలా రోజులయిందిరా గస ఆడగలవా లేకుండా ఆడగలవా ఆడగలనంటావా" అంటే, అవును అవును "నీకంటే ఇంకెవడ్రా కట్టినోడున్నాడు ఆడగలవని" అతను అంటాడు. పక్కనుండే వ్యక్తి. అవును సో, యాక్చువల్‌గా చాలా పెద్ద పెద్ద రౌడీలు, చాలా దేహదారుఢ్యం ఉండేవాళ్ళు. వీళ్ళే దాన్ని పెర్ఫార్మ్ చేసేవారు. రియల్గా కూడా రియల్‌గా. ఆ, ఎందుకంటే అదంత చాలా చాలా హెవీ మేకప్ అది. దాని మేకప్‌కే 3, 3:30 గంటలు పడుతది. బా సో, ఆ 3, 3:30 గంటలు ఆ ఒంటి మీద డ్రెస్సు అదంతా యేసుకొని యాక్చువల్‌గా నెక్స్ట్ యాక్ట్ ఏముంటదంటే ఒక మేకని గాని, కోడిని గాని లైవ్‌లో ఒక పీక్‌కెళ్ళిన తర్వాత లైవ్‌లో పేక్ కొరికేస్తారు. ఆహా, ఇదంతా కూడా పెర్ఫార్మ్ చేస్తారు. ఇదంతా కూడా ఒక సంస్కృతిలో భాగం. సార్ ఓకే. ఈ సంబరాల్లో అది జరుగుద్దనమాట. సో, నేను మరీ అంత వైల్డ్‌గా చూపించలేను. బట్ వాడి తాలూకా బలాన్ని చూపించాలి. స్టార్టింగ్ దీంట్లోనే ఉమ్, వాడిని ఉమ్, బలాన్ని చూపించాలి. వాడు ఇదంతా కూడా లేయర్డ్ స్టోరీ టెల్లింగ్. అంటే మీకు రూట్స్ తెలిస్తే ఇదంతా కూడా అసలు ఏమి అభ్యంతరం అనిపించదు. కరెక్టే కదా! ఓకే. ఇది ఎవడు పడితే ఆడు ఆడలేడు కాళీ డాన్స్. అంటే అర్థమవుతుంది ఇంక్లూడింగ్ సార్. మోహన్ రావు కూడా ఆడలేడు. ఉమ్, హీరో కూడా మోహన్ రావు కూడా అవును ఆడలేడు కాళీ ఉమ్, డాన్స్. ఉమ్, మోహన్ రావు ఓన్లీ గజ్జి కట్టి రోడ్డు మీద చిందేయగలడే తప్ప ఉమ్, మోహన్ రావు కాళీ డాన్స్‌ని పెర్ఫార్మ్ చేయలేడు. సార్ సో, ఆ పవర్‌ని అక్కడ చూపించాను. అంతే అర్థమవుతుంది సార్. తప్ప అది హిందూ దేవుళ్ళనో లేకపోతే ఇంకోళ్ళనో ఇది చేయాలన్నది అసలు అలాంటి ఐడియా ఎప్పుడూ లేదు నాకు. థ్యాంక్ యూ సార్ మీ క్లారిటీ అంతే ఇచ్చినందుకు. అంతే. అండ్ ఇంకోటి ప్రశంస వచ్చేసి పలాస సినిమాలోనే సెబాస్టిన్ క్యారెక్టర్ మోహన్ రావుని తీసుకెళ్ళి జీప్లో లాస్ట్ క్లైమాక్స్లో తీసుకెళ్తున్నప్పుడు అంటే మీరు సారీ నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. దీన్ని అసలు ఇంటర్వ్యూ లాగే చూడొద్దు. లేదు లేదు. జస్ట్ ప్లీజ్ మన ఇద్దరం ప్లీజ్. డిస్కషన్ ప్లీజ్ పెట్టుకుందాము. ప్లీజ్. డైలీ ప్యాటర్న్లో క్వశ్చన్స్ అయితే ఉండవు. ఏం లేదు పర్లేదు. మీకు కంఫర్ట్గానే యా. చూద్దాం. నాకు కంఫర్ట్ లేకపోయినా పర్లేదు. చెప్పండి. ఆ, మోహన్ రావుని జీప్లో కూర్చోబెట్టుకొని సెబాస్టిన్ తీసుకెళ్లేటప్పుడు ఇతను చెప్తాడు, "ఆ, మేము అందరితో కలిసి కూర్చొని చదవలేము, ఆ, మా నీళ్ళకి మా అంటూ ఇట్లా చెప్తున్నప్పుడు సెబాస్టిన్ కూడా మాట్లాడుతూ మా నాన్న కూడా ఆ, మేము మా అమ్మ నాన్న కూడా పెంట పి ఎత్తుకొని పి అనే పదం వాడాను సారీ నేను అక్కడ. పీ ఎత్తుకొని బయట వేసే ఇదే, కానీ మా నాన్న నా చేయి పట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళాడు సెంటర్లో. సెంటర్లో." బా, ఆ సినిమా చూసినప్పుడు ఫస్ట్ టైం నాకు ఆ ఉద్వేగం. సెంటర్లో నిలబడినాడు చూడు ఒక ఆయన చేతిలో పుస్తకం పట్టుకొని దారి ఎటు పోవాలో ఒక వేలు చూపిస్తూ అంబేద్కర్ గారు. అవును. అంటే జీవితంలో ఎన్ని దెబ్బలు తిన్న మనిషి, ఆ, ఎన్ని సంఘటనలు చూసిన మనిషి, ఎంత కదిలిపోయిన మనిషి ఆ ఒక్కలైన రాయగలడు. అంబేద్కర్ గారి గొప్పతనం ఆయన జీవితం అంతా చెప్పింది అదే, నేర్పించింది అదే. ఒక జాతి మొత్తానికి సార్ జాతి అనే ఓడి కూడా తప్పు సార్, ఒక దేశం. జాతి అనేది వర్డ్ తప్పు కాదు. దాన్ని మనం తప్పు చేసేసాం. జాతి ఆహా, అంటే ఒక సమూహం. అంబేద్కర్ గారిని జాతి అని అనడం, ఆ, నేను అది చెప్తున్నాను. ఓకే. ఒక దేశం మొత్తానికి ఆయన ఇచ్చిన సందేశం ఒక నాలెడ్జ్, మైండ్ని పెంచుకోండి, నాలెడ్జ్ని పెంచుకోండి ఆయన ఇచ్చిన సందేశం. అలాంటి అంబేద్కర్ గారి మీద సినిమా లెవెల్లో అలాంటి ఒక గొప్ప లైన్ రాయడానికి ఎంత గట్స్ కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎన్ని బాధలు పడి ఉండాలి. థ్యాంక్ యూ. ఆ డైలాగ్ ఎలా వచ్చింది ఒకసారి అది చెప్పండి అది నిజంగా రైటింగ్ అనేది ఎవరు డిస్క్రైబ్ చేయలేరు. ఎవరైనా చేశారంటే కూడా అది అబద్ధం అవుద్ది. సార్. రైటింగ్ ఎప్పుడూ డిస్క్రైబ్ చేయలేం. రైటింగ్ ఏంటంటే కొత్త ఫ్లో ఆఫ్ థాట్స్ ఉంటాయి కదా, ఆ టైంకి ఏదొచ్చి కూర్చుంటుందన్నదే మనకి ఇది. అదేంటంటే కొన్ని సంవత్సరాల పాటు మనం చేసిన అభ్యాసం, చదివిన పుస్తకాలు, మన మైండ్లో ఉండే ఐడియాలజీను ఆ టైంకి అది పడితే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు వినాయకుడు డైలాగ్ ఉంటుంది కదా, అవును అది కూడా ఇప్పుడు గుర్తుంది. ఆ డైలాగ్ కూడా ఎలా వచ్చింది అంటే నాకు నిజంగా తెలియదు. వినాయకుడి తల తెగిపోతే అతికించడానికి దేవుడు వినాయకుడి తల ఉన్నప్పుడు అతికించడానికి దేవుడు వచ్చాడని రాసిన అదే పుస్తకాలు పుస్తకాల్లో ఏకలవ్యుడు. ఏకలవ్యుడు బొటనవేలు అతికించడానికి దేవుళ్ళు ఎందుకు లేరు అన్నది నీకు తెలిసినప్పుడు అప్పుడు ఇదంతా ఏమి ఉండదని చెప్తాడు ఆయన. సార్. అది అది అలాగే రాసే ఉన్నట్టు ఇప్పుడే అది చెప్పలేము. నిజంగా చెప్పలేము నేను కూడా. అయితే మీ బ్యాక్గ్రౌండ్ చాలాసార్లు చెప్పున్నారు కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళలేదు. ఆ, ఒక శ్రీకాకుళం అనే ఊర్లో చదువుకునే ఒక కుర్రాడు, ఆ,
దేని మీదో అతనికి ఒక విరక్తి వచ్చింది. సమాజం మీదో, చదువు మీదో, మనుషుల మీదో, తన పేదరికం మీదో, తను తన చుట్టూ ఉన్న పరిస్థితుల మీదో. అతను దూరంగా అందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. బట్ దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తి ఇంత సాహిత్యాన్ని, ఇంత సామాజిక స్పృహని ఎలా తెచ్చుకోగలిగారు? అది లోన్లీనెస్ అండి. ఇప్పుడు నాకు నేను వెళ్ళిపోయినప్పుడు ఉన్న 10 ఏళ్ళు జర్నీ ఏదైతే ఉందో, హ్మ్. ఆ 10 ఏళ్ళలో విపరీతమైన ఫస్ట్ ఇయర్ అంతా చాలా హ్యూమిలేషన్ ఉండింది. హ్మ్. అప్పటికి 10th పూర్తయింది. అంతకుమించి ఇంకేం లేదు 10th కాబట్టి పూర్తయినాక 10th వెళ్ళిపోయారు. అంతే. 10th హ్మ్. పూర్తయింది. ఇంకేం చదువుకో అంతే నా ఎడ్యుకేషన్ ఈ రోజుకి. హ్మ్. వెళ్ళిన తర్వాత మెడ్రాస్ లాంటి ఒక ప్లేస్‌లో చాలా వివక్ష ఉండేది. అంటే నేను పనిచేసే ప్లేస్‌లో ఉన్నా. హ్మ్. అది ఇప్పుడు అలాంటివన్నీ ఏమి ఉండదు కానీ భాషా వివక్ష ఉంటది. అంటే నీకు తమిళ్ రాదు కాబట్టి నువ్వు అప్పుడు ఖచ్చితంగా మైనారిటీ అవుతావు. అంటే ఈ ఈ వివక్ష అనేది రకరకాల రూపాల్లో ఉంటది. అంటే ఎదుర్కొన్నోడిగా తెలుస్తది. హ్మ్. సో, ఆ వివక్ష దీంతో పాటు అమ్మా, నాన్న లేకపోతే 15 ఏళ్ళ కుర్రోడికి ఏముంటది ఆ టైంలో విపరీతమైన ఫ్రెండ్స్ ఉండాలి, సర్కిల్ ఉండాలి. అప్పుడప్పుడే మనం అడల్సెన్స్‌లోకి వెళ్తాం. అంటే ప్యూబర్టీ దాటిన అవును. ప్లేసు. సో, మనం పెద్దోళ్ళం అవుతున్నామని మనకొక కాన్ఫిడెన్స్ ఉంటది. అమ్మా, నాన్న ఉండాలి, గైడ్ చేసేవాళ్ళు ఉండాలి. ఇదంతా కంప్లీట్‌గా మనం రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళడానికి చాలా మంచి టైం అది. సో, లక్కీగా ఏంటంటే నేనున్న ప్లేస్‌కి చాలా దగ్గరలో ఒక లెర్నింగ్ లైబ్రరీ ఉండేది. ఓకే. సో, మిగతా టైంలో చేయడానికి పనేం లేక పుస్తకాలు చదువుకోవడం అంతే. ఇందులో నేనేమో గొప్పగా ఏదో అనుకోని చేశాను అనడానికి ఏం లేదు. పుస్తకాలు చదువుకోవడం అనేది మామూలు కాలక్షేపం పుస్తకాలు. హ్మ్. 'ఆంధ్రజ్యోతి', 'స్వాతి', 'ఆంధ్రభూమి', హ్మ్. 'యండమూరి' గారి నవళ్ళు, 'మల్లాది' గారి నవళ్ళు ఇవి దొరికేవక్కడ. సరే. సో, అవి చదవడం. అవి చదవడం తర్వాత ఒక హ్మ్, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్‌లో ఊరికనే ఒక మీ అక్షరాలన్నీ ఈ గుండ్రం గుండ్రంగా జిలేబీల్లాగా ఉంటాయని వాళ్ళు ఆట పట్టించేవారు. హ్మ్. నాతో పాటు పనిచేసే నా కొలీగ్స్. మీవి 56 అక్షరాలు, వాళ్ళకి 56 ఉండవు. వాళ్ళకి 26. సరే. సో, 26 అక్షరాలతో మా లాంగ్వేజ్ ఉంటది. మా లాంగ్వేజు నువ్వు ఎప్పటికైనా నేర్చుకోగలవా? మీరు ఒక పారా కూడా చదవలేవన్నప్పుడు, అది పట్టుదలతో నేను ఒక 6 నెలల్లో చదవడం నేర్చుకున్నాను. ఓకే. అంటే మామూలుగా ఓకేగా చదవడం నేర్చుకున్నాను. తర్వాత ఇది ప్రాక్టీస్ ఇంకా. సో, తమిళ్ ఒకసారి చదవడం మొదలుపెట్టిన తర్వాత తమిళ్ తాలూకా టేస్ట్ నాకు బా నచ్చింది. హ్మ్. అంటే వాళ్ళ లిటరేచర్ టేస్టు తర్వాత ఎక్కువగా నాకు బాగా ఎక్కిందేంటంటే అప్పుడే టీవీలు రావడం, టీవీలో మంచి అంటే ఇప్పుడు దూరదర్శన్ వచ్చిన కొత్తలో అద్భుతమైన ప్రోగ్రామ్స్ వచ్చేవి తెలుసు కరెక్ట్. కదా! అలాగే అక్కడ టీవీలో ప్రోగ్రామ్స్ చూడడం. వాళ్ళు మాక్సిమం అన్నిట్లోనూ కూడాను చాలా స్పష్టమైన తమిళ్ పలకడం. ఆ సౌండు హ్మ్. సమ్‌హౌ అలా అట్రాక్ట్ అయిన తర్వాత తమిళ్ సాహిత్యం మొదలుపెట్టాను. సాహిత్యం అనేది తమిళ్‌లో మొదలుపెట్టాను. తెలుగులో నేను సాహిత్యం ఏమీ చదువుకోలే. సరే. చదివినంతా పల్పే. హ్మ్. కానీ తమిళ్‌లో సాహిత్యం చదివిన తర్వాత ఇంకా ప్యారలల్‌గా రాజేష్ కుమార్ అని ఒకాయన ఉండేవాడు. ఆయన నవళ్ళు, బాల అని ఇద్దరు ఉండేవారు. బాలకుమార్ అని ఒకాయన. హ్మ్. తర్వాత ఇలా ఒక 10, 15 మంది రైటర్స్ ఉన్నారు. వాళ్ళ పుస్తకాలు రెగ్యులర్‌గా చదువుతుండేవాడిని. అంతే లెర్నింగ్ లైబ్రరీలోనే. తర్వాత తమిళ్‌ని ప్రాపర్‌గా చదవడం వచ్చిన తర్వాత మోర్ లిటరేచర్ 'సుజాత' హ్మ్. సో తర్వాత 'జయకాంతన్' ఇవన్నీ చదివిన తర్వాత ఓకే. ఇలాంటివి మన తెలుగులో ఉన్నాయా అన్న దీంతో తెలుగుని మళ్ళీ మొదలుపెట్టి ఇంకా అలాగా పుస్తకం అనేది ఇదైన తర్వాత నేను రాయొచ్చు కదా అని చెప్పడంతో అనుకోని ఇంకా రాయడం మొదలుపెట్టాను. ఓకే. అంతే. 'తరుణ్ కుమార్‌లో' ద్రవిడ రెవల్యూషన్ థాట్ ప్రాసెస్ చాలా ఎక్కువున్నాయంటే ఒప్పుకుంటారా? ద్రవిడ రెవల్యూషన్ థాట్ ప్రాసెస్ అని కాదు. మీరు ఎప్పుడైతే ఒక 15-25 30 ఏళ్ల వరకు మీ జీవితంలో ఏం జరుగుతుందో అది మీకు లైఫ్ టైమ్ మొత్తం ఇది ఉంటుంది. అంటే మీరు చుట్టూ చూసే మనుషులు. మీరు కావాలంటే ఎవరితోనైనా మీరు మాట్లాడొచ్చు. ఆ 10 ఏళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనం స్కూల్‌కెళ్తున్నాం, కాలేజీకెళ్తున్నాం, కాలేజీలో తిరుగుతున్నాం, ఫ్రెండ్స్‌తో తిరుగుతున్నాం. అక్కడ మనకు లైఫ్ ఏర్పడుతది. హ్మ్. అంటే అదొక ఫిక్స్డ్ లైఫ్. మనం పొద్దున్న వెళ్తాం, కాలేజీకెళ్తాం, ఫ్రెండ్స్‌తో తిరుగుతాం, క్లాసులకెళ్తాం. ఒక ఎవరో అమ్మాయి ఉంటే అమ్మాయిని ఇష్టపడతాం. లేకపోతే అమ్మాయి ఎవరో మనల్ని ఇష్టపడొచ్చు. ఏవి లేకపోతే సినిమాలకెళ్తాం. లేకపోతే ఏదో వ్యసనాల వైపు వెళ్తాం. ఏమీ లేకపోతే ఇంకేదో కాంపిటీటివ్ ఎగ్జామ్‌కెళ్తాం. ఆ తర్వాత పాస్ అవుతాం. జాబ్‌లోకెళ్తాం. ఒక ఇదొక ప్రాసెస్ అవుద్ది. హ్మ్. అలా కాకుండా మీరు ఒక పీడిత ఇప్పుడు నేనున్నది ఎంత నాలాంటోళ్ళతోనే నేను పని చేసుకుంటూ వచ్చాను. హ్మ్. ఫస్ట్ అంతా. అంటే ఏదో కష్టంతోనే సో, ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీరెప్పుడైతే మోర్ ఆ ఏజ్‌లో ఎక్కువ చదవడం ఇప్పుడు ఇందులో నేను చేసిన ఇప్పుడు ముందు తరం అంతా కూడా నా ముందు తరం అంతా కూడా అలా చేసిన వాళ్ళే. అందుకని వాళ్ళు అర్బన్‌లో ఉన్నా సరే, వాళ్ళు చాలా పెద్ద అంటే 'కేఎన్‌వై పతంజలి' లాంటి ఒక సరే. రైటరు
రాజుల కుటుంబంలో పుట్టి, కురుపాం రాజుల కుటుంబంలో పుట్టి, అంటే పుట్టుకతోనే వాళ్ళు మంచి స్థితిమంతులు. అలాంటి ఆయన కంప్లీట్‌గా పేద ప్రజల పక్కన నిలబడి పేదల కోసం ఎందుకు రాశారు అనంటే, జస్ట్ ఇలాంటిదే. అంటే వాళ్ళ అప్పుడు ఏ వాతావరణంలో పెరిగారు అన్నది ఇంపార్టెంట్. సో, ద్రవిడ ఉద్యమం కూడా ఏంటి? ద్రవిడ ఉద్యమం రెవల్యూషన్ అంటే ఎల్‌టీటీఈ సైడ్ నుండి చూసుకుంటే వాళ్ళకున్న నొప్పి ఏంటనేది మనకు తెలీదు కాబట్టి మనం మా ఫ్యామిలీ మ్యాన్‌లో చూసిన ఎల్‌టీటీఈ అనేది ఎల్‌టీటీఈయే కాదు. అది మనం ప్రామాణికంగా తీసుకోలేం కదా! సో, ఎల్‌టీటీఈ ఏంటనేది మన లోపలికెళ్ళి డెప్త్ మనకు తెలిసినప్పుడు ఎల్‌టీటీఈ మీద వచ్చే అభిప్రాయం వేరే ఉంటుంది. సో అలాగే తమిళనాడులో ఉన్న మళ్ళీ సేమ్ కాస్ట్ సమస్య, జాతి సమస్య, వాళ్ళకున్న సప్రెషన్ అంటే ఎంత హింస జరుగుతుంది జాతి పేర్లు అక్కడ అన్నదంతా కూడా మనకు తెలియదు. తర్వాత లోకల్ రౌడీ పాలిటిక్స్. తమిళనాడు కంప్లీట్‌గా రౌడీ పాలిటిక్స్ అంటే మనం చూసిన ఇద్దరు సినిమాలో చూపించినంత మెత్తటి పాలిటిక్స్ అయితే ఏముండవు. రౌడీ పాలిటిక్స్ చాలా ఎక్కువ. అంటే అన్ని మేజర్ సో, ఇదంతా రూటెడ్‌గా ఉన్నోడికే తెలుస్తది. తెలియని వలన మనకి ఇన్‌ఫ్లుయెన్స్ ఉండొచ్చు. సార్ అది. అయితే అసలు ఇది సినిమా గురించి కాదు ఈ ప్రశ్న. నాకు శ్రీకాకుళం సంబంధించిన ఉత్తరాంధ్ర మనుషులంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆ అమాయకత్వము లేకుంటే ఇవన్నీ తర్వాత సంగతి. వాళ్ళు జానపదాలను కాపాడుకున్నారు. అంటే కడుపు నిండిపోయిన ఒక దగ్గర కళ ఉండదేమో. నేను ప్రాంతాలని పేరు పెట్టి చెప్పడం ఇష్టం లేదు కాబట్టి చెప్పట్లేదు. కొన్ని తరాలు అక్కడ ఆకలితో అల్లాడిపోయారు. బిడ్డలకి పాలు ఇవ్వడానికి తల్లి ఒంట్లో శక్తి లేకపోతే రక్తం వచ్చే సందర్భాలు ఉన్నాయని చాలా పుస్తకాల్లో చదివాను, అవును. విన్నాను. అంత ఆకలిలో కూడా, అంత కష్టాల్లో కూడా వాళ్ళు ఆ జానపదాలను కాపాడుకున్నారు. ఆ మట్టి పాటలను కాపాడుకున్నారు. సో, మీరు ఒక శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తిగా మీకు నచ్చిన, మీకు వచ్చిన ఏదైనా ఆ పాట జానపదం ఏదైనా ఒక్కసారి పాడగలరా? జానపదం నేను ఇప్పుడు పలాసలో పెట్టిన జానపదాలు ఏవైతే ఉన్నాయో, సార్. అవి సినిమా రాస్తున్నప్పుడే అవి పాటలతో సహా రాసిన స్క్రిప్ట్ అది. సో, అక్కడ 'నక్లీస్ గొలుసే' రావాలి, ఇక్కడ 'బావొచ్చాడు' పాటే రావాలి. స్టార్టింగు 'ఏ ఊరు ఏ ఊరే' పాట ఉంది కదా! అది యాక్చువల్‌గా జాలర్ పాట అనమాట. సో, ఇవి కాకుండా మాకు ఉడుపుల పాటలని ఉంటాయి. అంటే ఉడిచే టైంలో ఒక పాట ఉంటుంది. కలుపు తీసే టైంలో ఒక పాట కరెక్ట్. ఉంటుంది. ఇవన్నీ కూడా నేను మర్చిపోయాను ఇన్‌ఫాక్ట్ అంటే గుర్తులేవు గానీ అని పాట. పని పాట. సో, పని పాట లేదా అనడం కన్నా పని పాట లేదా అంటారు చూసారా? అదే. అయితే పని చేసుకోవాలి లేదా పాట పాడుకోవాలన్నది మన పూర్వీకులందరూ దాని మీదే బ్రతికారు. సో, ఎప్పుడైతే మీకు కరువు ఉంటదో, కరువుని మరిపించడానికి ఉండే ఒకే ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటంటే పాట. ఇప్పుడు 'అసిరయ్య' ఉన్నాడు. సార్. సో, 'అసిరయ్య' అన్న ఆయన నా చిన్నప్పుడు సూపర్ స్టార్ ఆయన. ఆయన ఒక కాగడా తీసుకొచ్చి వీధి మధ్యలో వెలిగిస్తే మొత్తం దాదాపు ఒక 200 మంది, 150 మంది, 200 మంది చుట్టూ కూర్చుంటే సాయంత్రం 8, 8:30కి భోజనాలు అయిపోయి పడుకునే ముందు ఆయన వచ్చేవాడు. ఆయన వచ్చి అంటే ప్రోగ్రామ్ ఉందంటే ఇంకా ఊరంతా కూడేది. ఆయన మధ్యలో ఒక దివిటీ పెట్టుకొని జంకుల గుండ పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ దాకా చెప్పాడు. 4, 5 గంటలు మేమంతా ఎప్పుడో మా నిద్రలో జారుకున్నాం. బట్ పెద్దవాళ్ళంతా చూసేవారు. అలాగే హరిశ్చంద్ర డ్రామా దగ్గర నుండి రకరకాల డ్రామాలు ఇవన్నీ ఉండేవి. సో, అదే 'అసిరయ్యని' నేను ఒకసారి వైజాగ్ నుండి పలాస వెళ్తున్నప్పుడు ట్రైన్‌లో ఆయన భిక్షాటనని చూశాను. సో, నేను గుర్తుపట్టి నాకు తెలీదు కదా! ఆయన నాలాంటోళ్ళని కొన్ని వందల గ్రామాలు తిరుగుంటాడు ఆయన. అది చూసి చాలా పెయిన్ వచ్చింది. కానీ బట్ నేనేం చేయలేను అప్పుడు. ఆయన్నేం చేయలేను. బట్ ఎప్పుడైతే పలాస సినిమాని నేను చేస్తున్నాను నా అవకాశం వచ్చినప్పుడు అది ఫస్ట్ ఆయన్ని తీసుకొద్దామని చెప్పి ఆయన్ని పట్టుకొని కళ్యాణ్ అని మా అసోసియేట్ డైరెక్టర్ ఉంటాడు. ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని కలిసి అతన్ని తీసుకొని వస్తే ఆయన చాలా టెన్షన్. రఘు గారు చెప్పారో లేదో మరి నాకు తెలీదు. అతను చాలా టెన్షన్ పడితే ఆయన కంఫర్ట్ చేయండి. మా వీడియో కూడా ఉంటుంది. నేను రఘు గారు కూర్చొని ఆయనతో చాలా పాటలు పాడి తర్వాత ఆయన కంఫర్ట్ చేసి తర్వాత రికార్డింగ్ చేశారు. రఘు గారు చేశారు. సో, అలాగా చాలా పాటలు. బట్ అది జాలర్ పాట కూడా నేను మర్చిపోయాను. నాకు పలాసలో పాడిన పాటే గుర్తుంది అంతే. అది పలాసలోనే ఫస్ట్ పాట ఉంటుంది కదా! ఏ ఊరు ఏ ఊరే. దాంట్లో షార్ట్స్ ఉంటాయి సార్. అవును. అంటే అదేదో సినిమా కోసం తీసిన షార్ట్స్ లేదు, కాకుండా లేదు. చాలా రియల్‌గా అవును. చేతి వృత్తి అవును. అన్ని అవును. అన్ని అవును. వృత్తులు అవును. చూపిస్తుంది. ఊర్లో ఉన్న ఏమేం జరుగుతుంది అన్నది అంత మొత్తం యాక్టివిటీ మొత్తం అవును. చూపించింది. అండ్ రఘుకుంచ గారి టాపిక్ వచ్చింది కాబట్టి అవును. ప్రాణం పెట్టి పని చేశారు. అవును. అండ్ యాక్టింగ్ కూడా చేశారు. అవును. చాలా ప్లస్ అయ్యారు మీకు. అవును. కానీ శ్రీదేవి షోడా సెంటర్ మూవీ వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. అవును. నేను ఇదే విషయాన్ని రఘుకుంచ గారిని అడిగితే నాకు తెలియదు, బట్ నేను అదే సినిమాకి వెళ్ళి డబ్బింగ్ చెప్పాను. అవును. మేమిద్దరం కరుణ్ కుమార్ నేను ఇద్దరం బాగానే ఉంటాము, బట్ రెండో సినిమాకి ఎందుకు మార్చారో నాకు తెలియదు అని చెప్పి అన్నారు. అది సరే
మనం టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడదాం. రెండో సినిమాకి ఎందుకు మార్చారు అని అంటే దానికి 1000 రీజన్స్ ఉంటాయి. సార్ మహమ్మద్ కదీర్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఇక్కడ నేను గుర్తు చేసుకుంటున్నా. ఆయన ఒక ఇంటర్వ్యూలో పూడూరు రాజిరెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు. న్యూ బాంబే టైలర్స్ అనే కథ ఆయన రాశారు. అవును. ఓకే, చాలా గొప్ప కథ అది. చాలా చాలా నాటకాలుగా నాటకాలుగా అది ఇంకోటి ఇది. ఏంటంటే మాది కావాలి అవునా? ఓకే. సార్ది తెలుసు దర్గా మిట్ట కథలు యా, యా. అన్ని సో తెలుసు. అందులో ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, అలాంటి నేను ఆ కథ రాసిన నేను ఖచ్చితంగా ఒక దర్జీ దగ్గరికి వెళ్ళి బట్టలు కుట్టించుకోవాలి, అది వదిలేసి నేను రెడీమేడ్ షర్ట్లనే వాడుతున్నాను. ఉమ్, ఎందుకంటే ఒక దీంట్లోకి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే పిన్నిస్ గుచ్చుకుంటుంది, ఉమ్, మలం అంటుకుంటుంది, మనం దాన్ని ఏమి అవాయిడ్ చేయలేం. ఉమ్, సో మనకంత స్వతంత్రం వచ్చేంత వరకు మనం ఫైట్ చేయాలి. నాకు ఆ స్వతంత్రం రెండో సినిమాకి లేదు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తాను. పలాస రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కరెక్ట్గా 10 రోజులకి కరోనా వచ్చింది. ఉమ్, సో లాక్డౌన్. నేను అప్పటికి 3 ఏళ్లుగా ఇన్వెస్ట్ చేస్తున్నాను నా టైంని, నా మనీని. నేను అప్పటిదాకా ఏదో పని చేసుకుంటూ బతికిన నా సంపాదన అంతా కూడా ఆవిరైపోయింది. సార్ ఫస్ట్ సినిమాకి ఏం రెమ్యూనరేషన్ ఇస్తారు? ఖర్చులకు డబ్బులు ఇస్తారు, అంతే అంతే. ఎవరికైనా అంతే. అంతే. సో ఆ డబ్బులన్నీ అయిపోయాయి, ఏం లేవు. నేను అప్పటికే అప్పుల్లో ఉన్నాను. అలాంటి టైంలో కరోనా వచ్చింది. ఇప్పుడు నేను అప్పటికి ఒక 10-12 ఏళ్ళుగా బిల్డ్ చేసిన నా ట్రావెల్ ఏజెంట్ కెరీర్ని కంప్లీట్గా దూరం అయిపోయాను. ఉమ్, రెండోది, ఇప్పుడు అది మొదలు పెట్టాలన్నా సరే కరోనా వలన అసలు ట్రావెల్ ఇండస్ట్రీ అనేది కొలాప్స్ అయిపోయింది. అవును. థామస్ కుక్, ఎస్ఓటీసీ లాంటి కంపెనీస్ మూసేశారు. కాక్స్ అండ్ కింగ్స్, థామస్ కుక్, ఎస్ఓటీసీ ఇవన్నీ ఉండేవి కదా అప్పుడు, అవి జైంట్స్ అనమాట. అవును. అవును. అవన్నీ మూసేశారు. అలాంటి కంపెనీలు ఇప్పుడు ప్రయాణమే లేనప్పుడు ఇంకా ట్రావెల్ కంపెనీ మీరు ఏమైనా నడుపుతారు? అంతే. లేదు. సో నాకు వచ్చిన పనులు ఏమైనా చేద్దాం అనుకుంటే బయటకు వెళ్ళడానికి ఏం లేదు, అసలు ఏం చేస్తున్నా కూడా తెలియదు ఆ టైంలో. ఉమ్, అలాంటి టెన్షన్ ఉన్నప్పుడు నాకు ఆహా వాళ్ళు పిలిచి ఒక యాంథాలజీ చేయమంటే కరోనా టైంలో బయటకు వచ్చి యాంథాలజీ చేశాను. దాన్ని 9 రోజులు షూటింగ్, 3 రోజులు పోస్ట్ ప్రొడక్షన్తో కంప్లీట్ చేసి ఇచ్చాను అది. ఉమ్, ఓకే, అంతే. ఆ తర్వాత ఏం చేస్తానో తెలియదు, తిరుగుతున్నాం. అప్పుడు మనకు ఎవరైతే అవకాశం ఇస్తారో వాళ్ళకని కొన్ని పారామీటర్స్ ఉంటాయి. నేను అప్పటిదాకా ఏమనుకున్నానంటే డైరెక్టర్ చెప్తాడు, ఇతను మ్యూజిక్ డైరెక్టర్, ఇది ఈ ఇంటర్వ్యూ ద్వారా మళ్ళీ మీకు చెప్తున్నాను, సరే. అందరికీ చెప్తున్నాను. సార్ డైరెక్టర్ విల్ డిసైడ్ వీడి మ్యూజిక్. ఇదంతా ఉండేదేమో దాసనారాయణరావు గారికి, తర్వాత రాఘవేంద్రరావు గారికి, వాళ్ళంతా ఉండేదేమో. అది ఇనిషియల్ స్టేజ్లో వాళ్ళకి ఉందో లేదో నాకు తెలియదు. సార్ బట్ దాసనారాయణరావు అయినప్పుడు, రాఘవేంద్రరావు అయినప్పుడు, ఒక సుకుమార్, ఒక త్రివిక్రమ్ అలా అయినప్పుడు ఉండొచ్చేమో తప్ప ఉమ్, నాలాంటి డైరెక్టర్స్కి అంత స్వేచ్ఛ అయితే ఉండదు. సార్ 100% నాకే కాదు, చాలా మందికి ఉండదు. సో నాకు వచ్చిన ప్రొడక్షన్ హౌస్ ఏంటి, 70mm అనే ప్రొడక్షన్ హౌస్ వచ్చింది. ఉమ్, ఓకే, సో 70mm ప్రొడక్షన్ హౌస్లో నేను పనిచేశాను శ్రీదేవి సోడా సెంటర్కి. సో వాళ్ళు లేదు, ఈయన పెట్టుకోవాలి, ఈయన్ని మనం డిఓపిగా పెట్టుకోవాలి, ఈయన కాకపోతే ఇంకోటి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను విన్సెంట్ అరుల్, ఇప్పుడు నాట్ ఓన్లీ రఘు కుంచే, నేను ఎవరితో పనిచేద్దాం అనుకుంటాను, మళ్ళీ సేమ్ విన్సెంట్ అరులే నాకు ఫోటోగ్రఫీ కావాలి, సార్ నాకు సేమ్ రఘు కుంచే గారే మ్యూజిక్ చేయాలి. సరే మ్యూజిక్ చేయకపోయినా అందులో ఒక పాత్ర ఉంటుంది, విలన్ పాత్ర. ఉమ్, వాడు తూర్పుగోదావరి వాడు అయి ఉండాలి, ప్రాపర్గా తూర్పుగోదావరి మాట్లాడగలగాలి. అట్ ద సేమ్ టైం ఒక పెళ్ళయి ఒక 10 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత భార్య విడిచిపెట్టేసిన ఒక క్యారెక్టర్ అది. అవును. ఆ క్యారెక్టర్ 100% రఘు గారు సరిపోతారు. సరిపోతారు. కరెక్ట్. ఎందుకంటే వాడు మళ్ళీ క్రూరంగాను దీనిగా ఉండదు, చాలా దీనిగా ఉండాలి వాడు. అదే ఆవిడ క్యారెక్టర్, సినిమాలో ఉండే క్యారెక్టర్, కాశీ అనే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ నేను రఘు గారినే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. ఓకే, కానీ ప్రొడక్షన్ హౌస్లో చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో 70mm ఏమనుకుంటుంది, నేను ఒక హీరోయిన్ అనుకున్నాను, నేను ఒక టెక్నీషియన్ అనుకుంటాను, నేను ఒక హీరో గారు మాత్రం ఫిక్స్డ్ సుధీర్ గారు, నేను ఎవరెవరినో అనుకుంటాను. వాళ్ళు ఇంకెవరెవరో పెడితే దానికి బిజినెస్ అనేది బాగుంటుంది, ఎందుకంటే మంచి కథకి వీళ్ళంతా యాడ్ అవ్వచ్చు కదా అనేది వాళ్ళ తలకి ఉంటుంది. ఇప్పుడు నేనేం ఆలోచించాలి అక్కడ, కరెక్ట్. ఇక్కడ మీకు ఆ చాయిస్ లేదు కదా. నాకు చాయిస్ ఉండదు. అవును. అయిపోయింది, శ్రీదేవి సోడా సెంటర్ ఓవర్. మళ్ళీ దాని డబ్బింగ్కి వచ్చినప్పుడు నేనే రఘు గారికి ఫోన్ చేశాను, రఘు గారు వచ్చారు, డబ్బింగ్ చెప్పారు ఆ పాత్రకి, ఆయన చేయవలసిన పాత్రకి ఆయనే చెప్పారు. సో అది బయట ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఎంత ఓపెన్గా ప్రొడక్షన్ హౌస్ పేరుతో కూడా చెప్తున్నాను కదా, అంటే నేను అబద్ధం చెప్పడానికి అవకాశం ఉంది. మంచి ప్రశ్న వేశారు. సో బయట అదే మనతో కలిసి పనిచేసాం కదా, మనందరం పనిచేసి ఫస్ట్ సినిమా అయిపోయిన వెంటనే రెండో సినిమాకి వీడు ఏదో ఇది చూసుకున్నాడు అంట. బట్ అలా ఉండదు, వదిలేసి వెళ్ళిపోవడం ఉండదు, అది కుదరదు. ట్రెండ్ అయిపోయాయి కదా. దాని తర్వాత సినిమా ఏం చేశాను, కళాపురం చేశాను.
అందులో రఘు గారికి పెట్టే ఇదైతే ఏం లేదు అసలు. అది జీ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ టైంలో జీ వాళ్ళతోని మనకున్న దీంతో ఒక టక్కన ఒక సినిమా చేయమంటే టక్కన ఒక 30 రోజుల్లో సినిమా చేసేసి ఇచ్చేసాం. కళాపురం అయిపోయింది. ఆ తర్వాత మట్కా వచ్చింది. అంతే కదా! అవును సో, మట్కా వచ్చినప్పుడు అగైన్ మట్కా కంటే ముందు నేను చేయాల్సిన సినిమా ఏంటో తెలుసా మీకు? సార్. 'అంబుసోల్' అనే సినిమా చేయాలి. ఓకే. 'అంబుసోల్‌లో' ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ రఘు గారికి నేను రాశాను. అయితే ధీరజ్ మొగలినేని గారితో నేను చేయాలి ఓకే. ఈ ఈ ప్రాజెక్ట్. ఉమ్, ఓకే. సో, ఒక ఇద్దరు ముగ్గురు హీరోల వలన అది కుదరలేదు. ఉమ్, ఆ పేర్లు అనవసరం అది మనకి. బట్ ధీరజ్ గారు నేను చాలా సిన్సియర్‌గా ట్రై చేశాము. అందులో రఘు గారికి, పెద్ద షావుకారు చేసిన ఆయనకి ఇద్దరికీ మళ్ళీ సమానమైన క్యారెక్టర్స్ చాలా పెద్ద క్యారెక్టర్స్ రాశాను. రఘు గారు చాలా సూపర్బ్ క్యారెక్టర్ అది. బట్ ఆ సినిమా తీస్తేనే అందులో రఘు గారే యాక్ట్ చేస్తారు. అది ఓకే విషయం. అది తీసిన తర్వాత. సో, అది రాశాను. ఆ తర్వాత అది కుదరలేదు. మట్కా వచ్చింది. మట్కాకి వచ్చినప్పుడు మళ్ళీ సేమ్. అంతే కదా పెద్ద. మళ్ళీ సేమ్. అంటే అక్కడ ఆహ్, ఈయన్ని పెడదాము అనంటే కుదరదు. అది కుదరదు. చాలా వినాల్సుంటది. అంటే ఇప్పుడు సినిమాల్లో ఉండి నేను కంప్లెయింట్ చేయలేను గానీ, చాలా వరకు మనం వినాల్సుంటది. సో, మనం ఏంటంటే ఇది కాకపోతే ఇతను, సరే ఇతనితో ఎళ్ళొచ్చు అనుకుని ఎళ్ళిపోవాల్సిందే. లేదనుకుంటే ఇప్పుడు నేను ఆపర్చునిటీ లేకుండా కూర్చోలేను గదా! సార్ నాకు కూడా ఇల్లు గలవాలి గదా! కరెక్ట్ కరెక్ట్. సో, ఇది నడవాలి. ఇలా అయినప్పుడు బోలెడు అపార్థాలుంటాయి. బట్ దాన్ని నేనేం చేయలేను. సార్. నా చేతిలో లేదు. ఇప్పుడు మణిశర్మ గారు 2 సినిమాలు పనిచేశారు. ఇది 'శ్రీదేవి సోడా సెంటర్‌కి', 'కళాపురం' అవును. కూడా ఆయన నా మాటకి ఏమాత్రం ఇది లేకుండా ఇమ్మీడియేట్‌గా చేశారు. బట్ అప్పుడు ఎవరు చేశారు దాన్ని ఎస్ఆర్‌టి అంటే ఆర్4 రజనీ మేడము, మన వాళ్ళ హస్బెండ్ మన ఈయన 'రామ్ తల్లూరి' గారు దానికి ప్రొడక్షను. తర్వాత జీ5 నిమ్మకాయల ప్రసాద్ గారు అప్పుడున్నారు. సో, మీకెవరు నచ్చితే వాళ్ళతో వెళ్ళను. నేను మణిగారి దగ్గరికెళ్ళాను. సార్ ఆ రెమ్యూనరేషన్ అయితే దీనికి రాదు. బట్ నాకు కొంచెం తక్కువ అంటే, ఒరేయ్! నీకెవడురా రెమ్యూనరేషన్ అడిగాడు. నువ్వు ఫస్టు సినిమా చెయ్యి. ఏదో ఒకటి చూసుకుందామని ఆయన అంత దీనిగా ఉన్నారు. బట్ నేను అప్పటి నుండి మణిగారితోనే ముందుకెళ్దామని నేను అనుకున్నాను. కానీ మట్కాకి మళ్ళీ నాకు ఆ ఛాన్స్ లేదు. సార్. సో, మళ్ళీ ఆడియో కంపెనీస్ వస్తాయి. ఒక సినిమా మొదలు పెట్టగానే ఒక పెద్ద హీరోతో పెద్ద ప్రొడక్షన్ హౌస్ అనగానే 10 మందొస్తారు. ఆయనొద్దండి, ఈయన కావాలి. ఈయనొద్దండి, ఈయన కావాలి. ఇలా చెప్పండి. మీరు డైరెక్టర్‌కి చెప్పండి. ఎంత ప్రెషర్ ఉంటదంటే విపరీతమైన ప్రెషర్ ఉంటది. చాలా ప్రెషర్ ఉంటది. ఓకే. సినిమా తెరపై చూపించేంత ఈజీ కాదు. అదంతే ఏం లేదు. చాలా ప్రెషర్ ఉంటది. ఇప్పుడు నేను ఒక అబ్బాయిని చాలా ఇష్టపడి అతన్ని పెట్టుకోవాలని అనుకుంటాను. అతను ఎక్కడో ఒక పెర్ఫార్మన్స్ చూసుంటాను. పలాసలో నాకది కుదిరింది. ఎందుకంటే పలాసలో నన్నెవ్వరు అడిగే ఇది ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు, నేను, హీరో అందరం కూడా ఒక తాటి మీద ఉండి ఎళ్ళిపోయాం. సార్. భరద్వాజ్ గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన ప్రజెన్స్. పర్యవేక్షించినప్పటికి హ్మ్. ఆయనేంటంటే "నీకెవరు నచ్చుతారు? నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యిరా బాబు" అని చెప్పారు. కాబట్టి అది నాకు కుదిరింది. అన్ని సార్లు అది కుదరదు. ప్రొడ్యూసర్‌తో మీరెక్కడ విభేదిస్తారు? విభేదించలేరు కదా! కరెక్ట్. అది కుదరని పని. మీరు చెప్పండి అంటే అది ఎప్పుడవుతుందంటే మళ్ళీ ఇందాక చెప్పినట్టే. నేను ఒక 200,00,00,000 సినిమా ఈ రోజున్న మార్కెట్ ప్రకారం ఒక 200,00,00,000 సినిమానో, 100,00,00,000 సినిమానో చేసిన తర్వాత అప్పుడు ఆఫీస్‌కి వచ్చి అయిపోయిందా లేదా? అందరూ బాగా భోంచేస్తున్నారా? మంచిగా ప్రొడక్షన్ నడుస్తుందా? డైరెక్టర్ గారు కంఫర్ట్‌గున్నారా? అని అడిగేది ఆ తర్వాత ఉంటది. అంతేగాని అన్ని సార్లు అది కుదరని పని. అండ్ ఇంకో చిన్న క్లారిటీ ఏందంటే, ఇది నేనే అడిగాను రఘు గారిని. హ్మ్. సో, రఘు గారు కంప్లెయింట్‌గా ఏం చెప్పలేదు. రఘు గారు కంప్లెయింట్ చెప్పరు. నేను ఆయనకి తెలుసు. ఆ! అంటే ముందు నొచ్చుకోవడం ఒకటుంటది కదా! ఆ! ఎందుకంటే ఇప్పుడు ఆయన, నేను పలాస కంటే ముందు ఫ్రెండ్స్. సార్. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అంటే నేను మనుషుల్ని పెట్టి చేసిన షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో, అవును. అది మ్యాంగో వాళ్ళకి చేసింది. అంజలి ప్రణచైన గారితో ఫిల్ము. రఘు గారు. అందులో అంజలి గారు, అవును. ఆయన వాళ్ళిద్దరే చేశారు. ఓకే. సార్. సో, నేను ఆయన్నెలాగా ఇది చేయగలుగుతాను? అలా చేయలేను. సార్. ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్న సినిమాలో కూడా ఆయన మొన్న 'హనీ' అనుకున్నాం. 'హనీలో' ఫస్ట్ ప్రిఫరెన్స్ అనుకున్నది, పేరు రాసింది రఘు గారిదే. హ్మ్. రఘు గారు చేస్తే అద్భుతంగా ఉంటదని నేను అనుకున్నాను. హ్మ్. బట్ ప్రొడ్యూసర్స్ అనుకోలా. హ్మ్. నేనేం చేయలేను. ఎందుకంటే వాళ్ళంటే మనకు ఓటీటీ మార్కెట్ ఉండాలి కదా! మనం ఇలా చేయొచ్చు కదా! అలా చేయొచ్చు కదా! అని వాళ్ళు అనుకున్నారు. అనుకున్నప్పుడు ఫైన్ నేను ఇంకేం చేయలేను. ఈ మొత్తం ప్రయాణంలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఎందుకు మీకు అంత అసోసియేట్ అంటే, నేను తమ్మారెడ్డి గారి దగ్గర ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాను. హ్మ్. నైన్ హ్మ్. నైన్ టీవీ ఛానల్‌లో సారే మాకు ఇన్‌చార్జ్. హ్మ్. హ్మ్. మనిషికి ముక్కు మీద ఉంటది కోపం. అవును. కానీ ఇక్కడేం ఉండదు. అవును. అరిచేస్తారు. అవును. అరిచిన విషయం కూడా ఆయనకి గుర్తుండదు. వచ్చి అవును. భుజం మీద చేసి మాట్లాడుతా ఉంటారు. అవును. అండ్ మీరు కూడా అంతే స్ట్రెయిట్ ఫార్వర్డ్. హ్మ్. మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది? మీ పైన అంత అదేమో అంత ప్రేమ అది తెలీదు నాకు కూడా. ఆయన నన్ను ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా చూస్తారు. నేనేమి ఆయనకి స్పెషల్ ఇంప్రెషన్ కలిగించడానికి ఏం చేసిందైతే ఎప్పుడు ఏం లేదు. హ్మ్. ఆయన ఫస్ట్ నన్ను చూసింది స్టాండప్ కామెడీ షోలో చూసారు. హ్మ్. దానికి ఆయన జడ్జ్. నా స్టాండప్ కామెడీ షోలో నేను గెలిచాను.
ఆ తర్వాత నేను తీసిన 'ప్రణతి' అనే ఫిల్మ్‌ని ఆయనకి పంపించాను. ఆయన చూసి ఈవిడ ఎమోషన్ బా తీశాడు. హ్మ్. యాక్షన్ కూడా బా తీయగలిగితే మంచి డైరెక్టర్ అవుతారని ఆయన అనుకోని వాళ్ళు మాట్లాడుకొని ఆయన పిలిపిస్తే ఎళ్ళాను నేను పలాస అవకాశం. నేను ఫస్ట్ చెప్పాను కదా! ఒక థ్రిల్లర్ కథ చెప్పాను. అవును. చెప్పారు. చెప్తే ఇంకేమైనా చెప్పు అన్నారు. పలానా చెప్తే ఇదే చేయొచ్చు కదా! అంటే ఫస్ట్ సినిమా కదా! సరే ఏం కాదు నువ్వు చేయొచ్చు చెయ్యి అన్నారు. సో, అక్కడి నుండి ఇది. తర్వాత నేనెప్పుడు ఆయన్ని ఆహ్, ఆ గౌరవము, ఆ భక్తి అవన్నీ ఉంటాయి గానీ, నేనెప్పుడు ఫేక్‌గా లేను ఆయనతోని. అందుకని ఆయనకి నేను మరి అసోసియేషన్ అలా ఉందేమో నాకు తెలీదు. నేనెప్పుడు ఫేక్‌గా లేను. అంటే ఊరికనే వంగి దండాలు పెట్టాలి అలాంటివన్నీ ఏం చేయలేదు. బట్ ఆయనంటే నాకు విపరీతమైన రెస్పెక్ట్, విపరీతమైన భక్తి ఉంటది. చాలా ఇలా చూస్తాను ఆయన్ని. హ్మ్. అదెప్పుడూ ఉంటది. అండ్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్టా? రాంగా? అనేది నాకు పూర్తిగా తెలీదు. బట్ హ్మ్. నేను వినింది అడుగుతాను. హ్మ్. హ్మ్. 'శ్రీదేవి షోడా సెంటర్' మూవీ అప్పుడు ఆ కథ చేయడానికి అంటే ఆ టైప్ జోనర్‌లో సినిమా చేయడానికి సుధీర్ బాబు అప్పుడు రెడీగా లేరు. బట్ మీ పేరు పలాస, మీ ఎనక పలాస చూసి నాకు ఖచ్చితంగా ఒక మంచి బ్రేక్ వస్తదని చెప్పి మీ మీద నమ్మకంతో మీరు పలాస తీశారన్న నమ్మకంతో ఆయన మీరని చెప్పేనే ఒప్పుకున్నారంట, నిజమేనా? నాకసలు ఇదేమీ తెలీదు. ఆ! నిజంగా జరిగిందేంటంటే, ఆ! నేనెళ్ళి కథ చెప్పాను. ఆ! ఆయనకి నచ్చింది. ఆ! నేను ప్రొడక్షన్ హౌస్‌కి పంపిస్తాను. హ్మ్. మీరెళ్ళి కథ చెప్పండన్నారు. హ్మ్. ఇదంతా నాకసలేం తెలీదు. హ్మ్. ఆయనే కబురు పెట్టారు. వరుణ్ గారు ఫోను జేశారు. ఆయన మేనేజర్ ఉంటారు. అవును. వరుణ్ అని. అవును. వరుణ్ ఫోను జేశారు. హ్మ్. నేనెళ్ళాను. హ్మ్. కరోనా టైంలోనే, లాక్‌డౌన్ టైంలోనే. వెళ్ళాను. కథ చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత నచ్చింది. ఒక 3 అవర్స్ కూర్చున్నాం. కంటిన్యూయస్‌గా నేను మొత్తం హ్మ్. నరేట్ చేశాను. బావుంది. మీరెళ్ళి నేను చెప్తాను ప్రొడక్షన్ హౌస్‌కెళ్ళి చెప్పండన్నారు. 70 ఎంఎంకి పంపించారు. విజయ్ గారు అక్కడికొచ్చిన తర్వాత మన దగ్గర ఒక కథ ఉంది. ఈ కథ మీరు చేస్తారా అని అడిగారు. సో, నేను ఇందాక మీకు చెప్పాను గదా! అప్పుడు నేను విపరీతమైన ప్రెజర్ అంటే నాకేం తెలీదు. హ్మ్. ఇప్పుడు చేస్తానా? లేదా? సరే వేరే కథ నచ్చితే చేయొచ్చు కదా! అని అనుకున్నాను. ఆ కథ విన్నాము. నేనేమి దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఒక 3, 4 సార్లు కూర్చున్నాం గానీ, నాకిక్కడేమో అది హ్మ్. అనిపించట్లేదు. అంటే నేను చేయగలిగిన కథ కాదు. నాకు అంటే అది కథ గురించి కాదు. నేనది చేయలేనేమో అని నాకు ఒక కాన్ఫిడెన్స్ రావట్లేదు. అవును. ఒక 3, 4 సార్లు తర్వాత విజయ్ గారు చెప్పారు. "అది కాదులెండి ఎందుకో మరి మీకు ఎక్కట్లేదని నాకర్థమైంది. మీ కథ చెప్పండి. సుధీర్ గారు పంపించారు కదా! చెప్పండంటే" కథ చెప్పాను. చెప్పిన నిమిషంలో ఆయన అది ఒకటే సిట్టింగ్. హ్మ్. కథ చెప్పాను. కథ చెప్పిన వెంటనే అడ్వాన్స్ చెక్ ఇచ్చారు. అంతే. అయితే ఇంతే ఆ! జరిగింది. మిగతాది బిహైండ్ ద సీన్స్ ఏం జరిగాయని నాకు నిజంగా తెలీదు. అయితే మేమెప్పుడు ఈ టాపిక్ కూడా రాలేదు. అయితే మీరు కథ చెప్పుకొచ్చారు గదా! సో, ఆ కథకి మీరెలా అయితే స్టిక్ అయ్యి ఉన్నారో, హీరో గారు గూడా అలాగే స్టిక్ అయ్యి ఉన్నారు. హ్మ్. సుధీర్ బాబు గారు గూడా. హ్మ్. సో, అండ్ ఇంకోటి ఆ సినిమా స్టార్ట్ అవ్వకముందు ఆయన చెప్పిన మాట ఏందంటే, చాలా దగ్గర సోర్స్‌ది. ఈ సినిమాకి అంటే ప్రతి సినిమాకి 100% ఇస్తాము. బట్ నాకు ఆహ్, ఆ క్యారెక్టరైజేషన్ గాని, ఆ కథ వెళ్ళే తీరు గాని నాకు చాలా బాగా నచ్చింది. నాకెందుకో ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ వస్తది. నాకు నమ్మకంగా ఉంది. నా 100% ఇచ్చేస్తాను ఈ సినిమాకి ఏం కావాలంటే అది. అవును. అండ్ కరుణ్ కుమార్ మీద నాకు నమ్మకం ఉంది. తన సెన్సిబిలిటీస్ ఈ వర్డ్ వాడారాయన. హ్మ్. తన హ్మ్. సెన్సిబిలిటీస్ మీద నాకు నమ్మకం ఉందని చెప్పేసి. హ్మ్. ఆహ్, ఆ టైంలో బాగా బలంగా నమ్మిన వ్యక్తి అంట మిమ్మల్ని. అవును. అదైతే నిజం. హ్మ్. అండ్ షూటింగ్‌లో ఎలా ఉండేది? షూటింగు సుధీర్ గారితో పా ఆయన పొద్దున్న వచ్చిన దగ్గర నుండి మళ్ళీ సాయంత్రం ప్యాకప్ చెప్పినంత వరకు క్యారెక్టర్‌లుంటారు. హ్మ్. అంతే. ఏం చెప్పినా విపరీతంగా అంటే పాత్రకి ఏం అవసరమో దానిపైనే కంప్లీట్‌గా శ్రద్ధ పెడతారు కాబట్టి, ఎక్కడ మనకి పెద్ద స్ట్రెస్ ఉండదు. ఆయనే మాక్సిమం అన్నీ అంటే ఇది చేయాలి, అది చేయాలి మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఆయన విపరీతమైన హోమ్ వర్క్ చేస్తారు. విపరీతంగా ఇది చేస్తారు. అదంతా అండ్ ఈ ట్రావెలింగ్‌లో మీకు కదీర్ బాబు గారి పరిచయం ఎక్కడ? కబీర్ బాబు గారి పుస్తకాల ద్వారా పరిచయం. మీరేం చదివారు పుస్తకాలు ఆయనవి? నేను అన్నీ చదివాను. అన్నీ చదివేసారా? అసలు హ్మ్. మీరు 'కదీర్ బాబు' గారు నాకు ఎంత ఇష్టమంటే, మీకు నచ్చింది ర్యాండమ్‌గా ఒక కథ చెప్పండి. నేను కథలోని పారాగ్రాఫ్‌ని చెప్పగలుగుతా ఇప్పుడు అబ్బో! మీకు. ఎనీథింగ్ ఓపెన్ మీకు. హుహు. నాకంత ఇష్టం ఆయన కథలన్నీను. ఓకే. సో, ఆయనతో ఎప్పుడు మాట్లాడినంటే దాదాపు ప్రతిరోజు మాట్లాడతాము. ఎప్పుడు మాట్లాడినా ఆహ్, దాదాపు ఒక 3, 4 సంభాషణల్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో కథ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఈ కథలోంచి ఏదో కోట్ చేసి మీరు అది రాసారు కదా! ఇది రాసారు కదా! అలా మాట్లాడుకుంటాం అనమాట. హ్మ్. అది. అంటే ఆయన రాసిన ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ నుండి ఆ! ఈరోజు పొద్దున్న లెగిసి ఖచ్చితంగా ప్రతిరోజు మాట్లాడుకుంటాం. ఆ దర్గామిట్ట కథల్లో వచ్చే ఆ పోలేరమ్మ బండ, ఆ! ఆ పెండం సోడా షాపు, అవును. ఆ బంగారపు కొట్ల బజారు, అవును. శివాలయం అవును. ఇవన్నీ రైల్వే స్టేషన్ రోడ్డు. అక్కడ పెరిగిన వ్యక్తినే నేను కూడా. అవునా? ఓకే. అదే ఏరియా వ్యక్తిని, సూపర్. అక్కడ సూపర్. తిరిగిన వ్యక్తినే. సో, సూపర్. ఎప్పుడు సార్‌ని కలిసే ఛాన్స్ రాలేదు నాకు. అయ్యో! కలుద్దాం. షూర్‌గా. తప్పకుండా సార్. అండ్ 'మక్కా' విషయానికొస్తే
మీరు 'మట్కా' సినిమా అనౌన్స్ చేసేటప్పుడు అంటే ఇది కాస్త సీరియస్ క్వెషనే. అడగండి. ఆ! అన్నీ సీరియస్‌గానే అడగొచ్చు మీరు. నాకేం తప్పులేదు. 'మట్కా' నేను సినిమా బానే చెప్తున్నాను గదా! అయ్యో! నేనేమి లేదు దాచుకోవట్లేదు లేదు. కదా! మీరు పర్లేదు. అడగండి. 'మట్కా' సినిమా మీరు అనౌన్స్ చేసేటప్పుడు, అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు సినిమా మొత్తం అసలు 'మట్కా' అంటే ఏంటి? ఆహ్, ఆ వ్యక్తి ఆ టైంలో ఎలా రూల్ చేశాడు? దీని మీదే సాగింది. 'మట్కా' సినిమాకొచ్చి చూసుకున్న తర్వాత ఎమోషన్స్ వైపు వెళ్ళిపోయారు గానీ, 'మట్కా' అనే గేమ్‌ని చాలా తక్కువ చూపించారు. చాలా ఫాస్ట్‌గా లాగేశారు. ఆహ్, చేసిన ప్రమోషన్‌కి, తీసిన సినిమాకి ఎక్కడో మ్యాచ్ అవ్వలేదు అని మీకు ఏమన్నా హ్మ్. వచ్చిందా ఫీడ్‌బ్యాక్? తీయలేదు. ఆ! నేనే చెప్తున్నాను గదా! హ్మ్. 15 రోజులు షూటింగే చేయలేదు మేము. బాంబేలో నవీన్ చంద్ర గారితో కలిపి చేయాల్సిన షూట్ 15 రోజులు షూటే చేయలేదు సినిమాకి. ఓకే. అంతే. మీకు సింగిల్ వర్డ్ ఆన్సర్ అది. హ్మ్. ఎందువల్ల? ఎ ఇంకా అంతకుమించి ఇంక మాట్లాడకూడదు మనం. 15 రోజులు షూటింగ్ చేయలేదు. హ్మ్. బాంబే షెడ్యూల్‌ని అసలు చేయలేదు. హ్మ్. అంతే. గొడవలయినాయా? గొడవలేం లేవు. ఆ! చేయలేదంటే చాలా రకరకాల పరిస్థితులు. ఎవరిని ఇందులో తప్పడడానికి ఏం లేదు. హ్మ్. చేయలేదు అంతే. తర్వాత టైం లేదు. సరే అది సెట్ చేసే ఆహ్, ఇదున్నప్పటికీ అంటే మీకు మళ్ళీ మట్కా మీరు చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు ఎక్కడ ఫస్ట్ హాఫ్ వరకు మీకు 1% కూడా ఫ్లా ఉండదు. ఓహ్! కరెక్ట్‌గుంటది. సెకండ్ హాఫ్‌ని ఎడిట్ చేయడానికి కూడా టైం లేకుండా అయిపోయింది. 22 డేస్‌లో పోస్ట్ ప్రొడక్షన్ అయిన సినిమా అది. మీరు హ్మ్. నమ్ముతారా అది? పోస్ట్ ప్రొడక్షన్ ఇంక్లూడింగ్ చాలా డబ్బింగ్, సౌండ్ ఎఫెక్ట్సు, రీ రికార్డింగు, బ్యాలెన్స్ ఉన్న పాటలు, ప్యాచ్ వర్కులు, ఫైనల్ మిక్సింగు, అన్ని భాషల డబ్బింగు హ్మ్. 22 రోజుల్లో జరుగుతది. మీరు సినిమా తెలిసిన ఎవరికి చెప్పినా ఆ సినిమా స్పాన్‌కి 22 రోజుల్లో అది జరుగుతదా లేదా అని మీరు అడగండి. 2 కష్టమే. చేయాల్సొచ్చింది. ఎందుకు అంటే అమెజాన్‌కి ఆ డేట్‌కి ఇవ్వకపోతే కుదరదు అని. అది నా ప్రాబ్లమ్ అయితే కాదు. హ్మ్. బట్ నేనది నా తాలూకు రిగ్రెట్ ఏంటంటే, నేను దాన్ని రెసిస్ట్ చేసి ఉండాల్సింది. బట్ అక్కడేంటంటే, ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తాం. ఇప్పుడు సపోజ్ అమెజాన్‌కి ఆ టైంకి కనుక మనం ఇవ్వలేదనుకోండి, ఒక 5,00,00,000 6,00,00,000 వాళ్ళు మైనస్ చేస్తారు మనకివ్వాల్సిన డబ్బులో. స సో, అది 5,00,00,000 నష్టం ప్రొడ్యూసర్‌కి ఉండకూడదన్న దీని మీద ఎళ్ళాల్సొస్తది. సో, అది యాక్చువల్‌గా ఏంటి, మొదలుపెట్టిన తర్వాత 100 రోజుల్లో సినిమా అయిపోవాలి. నేను ఇప్పటిదాకా ఏ సినిమా కూడాను మొదలుపెట్టిన తర్వాత ముగించడమే నాకు తెలుసు. హ్మ్. 2 సంవత్సరాలు చేసిన సినిమా అదొక్కటే. మట్కానే. మట్కా. నేనెప్పుడు అలా చేయలేదు. నాకది ఆ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. హ్మ్. ఎప్పుడూ చేయనలాగా. నా స ఫ్యూచర్‌లో ఎప్పుడు కూడా అలా చేయను. సో, అంటే ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ 2 సంవత్సరాలు ఒక సినిమా తీయడం అన్నది నేను చేయలేను. హ్మ్. మిగతా వాళ్ళు ఎవరు ఎలాగైనా చేసుకోండి. నాకు రాని విద్య అది. ఒక ఎమోషన్‌తో సినిమా మొదలుపెట్టినప్పుడు అందులో ఉండే యాక్టర్లు గాని, టెక్నీషియన్స్ గాని ఆ ఎమోషన్‌తో మొదలుపెట్టి, ఆ ఎమోషన్‌తో ముగించాలి ఆ సినిమాని. సో, ప్రతిరోజు ఆ సినిమాలో ఉండాలనుకుంటాను నేను. సో, షెడ్యూల్ బ్రేక్స్ అంటే ఏం రావాలి? ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్‌కి మనం వెళ్తున్నాము. ఆహ్, ఆ లొకేషన్ నుండి ఇక్కడ ఖాళీ చేసి ఇంకో లొకేషన్‌కెళ్ళి హ్మ్. అక్కడ సెటిల్ అయినదే షెడ్యూల్ బ్రేక్ ఉండాలి. లేదా సినిమాకి అవసరమైన ఏవైనా ప్రిపరేషన్స్ కోసం అంటే సెట్ ఎయడం గురించో, హ్మ్. లేకపోతే హ్మ్. ఇంకోటో ఉండాలి. అంతే. అలా చేసినా కూడా సరే, ఏదైనా సరే 150 రోజుల మించి ఏ సినిమా కూడా జరగడానికి వీల్లేదనేది నేను చాలా ప్రగాఢంగా నమ్ముతాను. సార్. ఎందుకంటే ద వరల్డ్ కల్ట్ క్లాసిక్స్ అనుకునే సినిమాలైనా సరే, తెలుగులో గొప్పగా ఆడిన గొప్ప గొప్ప సినిమాలైనా సరే, అజరామంగా అజరామంగా నిలబడిపోయిన చాలా క్లాసిక్స్ లేకపోతే జానపదాలు గాని, పౌరాణికాలు గాని ఏవి తీసుకున్నా సరే, తెలుగు వరకే తీసుకుందాం. సార్. అవన్నీ 35 రోజులు, 40 రోజులు, 45 రోజుల్లో తీసిన సినిమాలే. సో, అంతకు మించి అదెప్పుడు ఫిల్మ్‌తో. హ్మ్. సో, మనం డిజిటల్‌లో ఉన్నప్పుడు ఇంకా డిజిటల్‌లో. వేగంగా తీయాలి గదా! హ్మ్. నిజంగా అన్ తీస్తున్నారు డిజిటల్‌లో వేగంగా. అంటే మీకే తెలియాలి. ఆహ్, డైరెక్టర్స్‌కి ఆ కన్విక్షన్ ఉంటుంది. నాకు ఏ షాట్ కావాలి. నేనెవరి గురించి అలా మాట్లాడను. అంటే నాకైతే ఉంటది. నాకు మీరు అడగొచ్చు. నేనెప్పుడూ నా అందరు ప్రొడ్యూసర్‌లతోని మీరు మాట్లాడొచ్చు. నా అందరు ఎడిటర్‌లతోని కూడా మాట్లాడొచ్చు. హ్మ్. మీకు ఫుటేజ్ గురించుంటే హ్మ్. నేను ఒక 2 గంటల సినిమా అనుకోండి నాది. 2 గంటల 15-20 నిమిషాలకి ఎక్కువలో నా ఫుటేజ్ ఏ రోజు నేను ఇప్పటిదాకా తీయలేదు. ఓకే. ట్రస్ట్ మీరందరు ఎడిటర్‌లని అడగొచ్చు. కోటగిరి వెంకటేశ్వరరావు గారిని అడగొచ్చు. ఆహ్, నా నా సినిమా ఎడిటర్‌లందరిని. హ్మ్. హ్మ్. మొత్తం సాయిబాబు గారి దగ్గర నుండి, కోటగిరి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుండి, శ్రీకర్ ప్రసాద్ గారి దగ్గర నుండి అందరిని అడగొచ్చు. నేను అంతే తీశాను. ఎప్పుడు నాకు ఏ షాట్ కావాలి, ఎంత కావాలనేది నాకు తెలుసు. దానికి నాకు ఆదర్శం పూరి గారు. పూరి గారి ఫిల్మ్ మేకింగ్‌ని పూరి గారిని నేనెప్పుడు ఒకేసారి కలిసాను. పలాస ఒక స దీనికి టీజర్ రిలీజ్ కోసం కలిసాను తప్ప, హ్మ్. పూరి గారికి తెలియకుండా పూరి గారి సెట్‌లో నేను ఒక 3, 4 సార్లు పూరి గారిని అబ్జర్వ్ చేశాను. అంటే నేను హ్మ్. విజిటర్‌గా ఎళ్లి ఓకే. మా ఫ్రెండ్ ఉండేవారు. హ్మ్. ఆయన దగ్గర పనిచేసిన ఆయన ద్వారా ఎళ్లి పూరి గారిని నేను అబ్జర్వ్ చేసింది ఉంది నాకు. సో, నాకది ఆయన ఇన్‌స్పిరేషన్.
సో, మీ గురించని గాదు, వేరే వ్యక్తి గురించని గూడా గాదు. జనరల్‌గా చెప్పండి. ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఏ షాట్ తీస్తున్నాము, ఏ ఫ్రేమ్ బెడుతున్నాము అని క్లారిటీ ఉండదు. హ్మ్. ఒక 4 కెమెరాలు బెట్టేస్తారు. ఆహ్, తీసిందే మళ్ళీ తీస్తా ఉంటారు. సో, ఎడిటర్‌కి ఆ రష్ అంతా తీసుకొచ్చి ఎడిటర్ ముందేస్తారు. దాన్ని ఎడిటర్ ఫైనల్ జేసుకోవాలి. తీరా జూస్తే సినిమా షూట్ నంబర్ ఆఫ్ డేస్ పెరిగిపోయి ఉంటాయి. రష్ పెరిగిపోయి ఉంటది. వర్క్ ఎక్కువైపోద్ది. సో, ఈ సమస్య ఎందువల్లొస్తుంది? సినిమా మీద డైరెక్టర్స్‌కి సరైన పట్టు లేకపోవడం వల్ల? లేకుంటే నేను ఇంకా మంచిగా ఇవ్వాలి అన్న ఒక అత్యుత్సాహం వల్ల? దేనివల్ల జరుగుతుందిది? ఈ నేనెవరి షూస్‌లోనూ కాలు పెట్టేది చెప్పలేను. జనరల్‌గా వెరీ అడుగుతున్నా. హానెస్ట్‌గా. జనరల్‌గా బట్ అడుగుతున్నా. నాకెప్పుడు ఆ సమస్య రాలేదు గాబట్టి నేనేమనుకుంటున్నానంటే, మేబీ ప్రాపర్‌గా వాళ్ళు ప్రిపేర్ అవ్వకపోవడమే కావాలి. అంటే ఇదే కావాలి, ఇంత తీస్తే చాలు, పేపర్ మీద ఉన్నది వస్తే చాలు అనుకోవడం అయినా ఒకటి కావాలి. లేదు వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. ఎందుకంటే నేనిప్పుడేమి 50, 100 సినిమాలు తీసినవాడిని కాదు. నేను తీసినవి 6 సినిమాలు. 6 ప్రాజెక్టులు నాకు మొత్తమే. బట్ ఈ 6 ప్రాజెక్టుల్లో నాకెప్పుడు అంటే నేను అందరు కొత్తోళ్ళతో తీసిన 'పలాస' అవ్వచ్చు, ఒక పెద్ద హీరోలైన 'సుధీర్' గారు, 'వరుణ్' గారితో తీసిన ఆ 2 సినిమాలవ్వచ్చు, 'కళాపురం' లాంటి ఆహ్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్టులనందరిని 'సత్యం రాజేష్' గారు, మిగతా వాళ్ళు వాళ్ళందరిని పెట్టి తీసిన సినిమా కావచ్చు. ఎందులో కూడా నాకు ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను 'పలాస' 42 రోజుల్లో తీశాను. 'శ్రీదేవి సోడా సెంటర్' 57 రోజులు. 57 డేస్. వర్కింగ్ డేస్ ఐ యామ్ టాకింగ్ అబౌట్. సార్. ఓకే. 'కళాపురం' అనేది 30 రోజులు ఎగ్జాక్ట్‌గా. 'మట్కా' తాలూకా వర్కింగ్ డేస్ 75 హ్మ్. 78 హ్మ్. యాక్చువల్‌గా సారీ. గ్యాప్స్ ఎక్కువ. 78 2 సంవత్సరాలు చేయడం అనేది తప్పు అంటున్నాను నేను. దానికి 1000 కారణాలు. హ్మ్. అదిప్పుడు గతంతో కూడడం వల్ల ఏమీ రాదు మనకి. బట్ ఒక్క క్వెషన్ దాని గురించి. చెప్పండి. 'వరుణ్' గారి సపోర్ట్ ఎలా ఉండేది? 'వరుణ్' గారి సపోర్ట్ ఉంది గాబట్టే ఆ సినిమా పూర్తయింది. లేకపోతే ఎలా అవుతది? హ్మ్. 'వరుణ్' గారు 200% సపోర్టివ్. 'వరుణ్' గారితో అసలు జీరో ప్రాబ్లమ్ ఆయనతో. ఆయన ఆయన చేశారు గాబట్టే అది కుదిరింది. అంటే ఎప్పుడు 2 సంవత్సరాలు ఒక హీరో కూడా లాగ్ అవ్వడం కరెక్ట్ కాదు గదా! అంతే కదా! ఆయనకి వేరే పనులు చేయాలి గదా! హ్మ్. ఆయన ఇంకో సినిమా చేయాలి గదా! ఇంకో సినిమాకెళ్ళాలి గదా ఆయన. అవును. మరి 2 ఏళ్ళు ఎందుకంటే ఇదేమి అన్నీ ఈరోజు ఒక సినిమా, ఇంకో సినిమా చేసే గెటప్‌లు గూడా కావు. ఆయన అంత హెయిర్ పెంచి, ఆ గెటప్‌లు, ఆ ఒళ్ళు పెంచి, ఒళ్ళు సన్నబడి, రకరకాల అవును. ఇదంతా ట్రావెల్ ఉంటది చేసిన కదా! ట్రావెల్ అంతా క్యారెక్టర్ ఉంటది. ట్రావెల్ ఉంటది. ఆ క్యారెక్టర్ ట్రావెల్ అంతా అతను చేసినప్పుడు అవును. ఆయన సపోర్ట్ చేయకపోతే ఏం చేయలేం. ఆయనకొక రోజు విసుగొచ్చి ఇంక నేను చేయను అన్నాడనుకోండి, ఇంకేం చేయలేం ఎవరు. అంటే ఎన్ని రోజులు నేను నీకు డేట్లు ఇవ్వాలంటే ఎవరేం చేయగలుగుతారు? చేయలేం కదా! అసలు. అండ్ మీ సినిమాల విషయానికొస్తే నేను ఇంకోటి అబ్జర్వ్ చేసిందేంటంటే ఆర్టిస్టులు అంటే ఆ కాంటెంపరరీగా ఉండే ఆర్టిస్టులు చాలా తక్కువ కనిపిస్తారు మీ సినిమాల్లో. హ్మ్. ఒక యూనిక్‌నెస్ ఉంటది. ఆ కాస్టింగ్‌లో. చాలా మందికి మీరు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. మీ ఫస్ట్ సినిమాలోనే చాలా మంది పరిచయం అయ్యారు. సో, తర్వాత సినిమాల్లో గూడా అండ్ హౌ డు యూ పిక్ ఆర్టిస్ట్? అది ఆహ్, నేనొకటి నమ్ముతానండి. అంటే మేబీ ఇప్పుడు ఇందాక మీరు అడిగిన ప్రశ్నే అనుకుంటా. తమిళ్ తాలూకా ఇన్‌స్పిరేషన్ మీకుందా అనంటే, హ్మ్. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందేమో. అంటే తమిళ్, మలయాళం సినిమాలు వలన నాకు కొంత ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే చాలా రూటెడ్‌గా కనిపించే వ్యక్తులు కావాలి నాకు. హ్మ్. అంటే ఆ రూటెడ్‌గా ఉండే వ్యక్తులు కావాలనుకున్నప్పుడు అలాంటి ఆర్టిస్టులు దొరికితే బావుంటదని అనుకోవడంతో నా ప్రాసెస్ మొదలవుద్ది. అందుకని నేను ప్రతి సినిమాకి కాస్టింగ్ కాల్‌కెళ్తాను. ఓకే. ప్రతి సినిమాకి. ప్రతి సినిమా నేను సినిమా స్టార్ట్ చేస్తున్నాను అనగానే ఫస్ట్ నా ఇన్‌స్టా స్టోరీలో నేను కాస్టింగ్ కాల్ ఏస్తాను. సో, ఫస్ట్ ప్రొఫైల్స్ తీసుకుంటాను. ప్రొఫైల్ తీసుకొని అందులో నా క్యారెక్టర్ సెట్ నాకు తెలుస్తాయి కాబట్టి అందులో ఎవరెవరు పనికొస్తారో వాళ్ళందరిని సార్ట్ ఔట్ చేస్తాను. తర్వాత వాళ్ళని పిలుస్తాను. హ్మ్. వాళ్ళ యాక్టింగ్ ఎబిలిటీ చూస్తాను. ఆ క్యారెక్టర్‌ని వాళ్ళు 5% చేస్తే చాలు. మిగతా 95% నేను చేయించుకోగలనని నాకు నమ్మకం ఉంటది. ఆ 5% వాళ్ళు అంటే కామన్ సెన్స్ ఉందా లేదా అని చూస్తాను. కామన్ సెన్స్ అంటే యాక్టింగ్ కామన్ సెన్స్. కామన్ కరెక్ట్. సెన్స్ అంటే వాళ్ళ తాలూకా కామన్ సెన్స్. కరెక్ట్. యాక్టింగ్ కామన్ సెన్స్ ఉందా లేదా అని చూస్తాను. అంటే ఓవర్ డూ చేయకుండా హ్మ్. ఎంత కావాలో అంతే చేయగలగడం. ఏం చెప్తే దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని చేయగలడం. అలాంటి కామన్ సెన్స్ ఉంటే చాలు. మిగతా 95% నేను చేయించుకోగలనని నమ్ముతాను. హ్మ్. సో, అలాంటి వాళ్ళని పిక్ చేసుకుంటాను. పిక్ చేసుకొని తర్వాత ఫస్ట్ ప్రయారిటీ తెలుగు వాళ్ళకే ఇస్తాను. హ్మ్. తెలుగు యాక్టర్స్‌కే చూస్తాను. అది లేనప్పుడు ఇంకెవరైనా చూడండి. తెలుగు వాళ్ళకే చూస్తాను. ఎందుకంటే నాకు ఈ విషయంలో 'కోట శ్రీనివాసరావు' గారు చెప్పింది ఎందుకో లోపల నాటుకుపోయింది. అదేంటో నాకు కూడా తెలీదు. అంటే నేనేమి పరభాషకి పరభాష నటులకి వ్యతిరేకమని కాదు. అంటే మనలోనే చాలా మంది ఉంటారు గదా! విపరీతమైన ఆర్టిస్టులున్నారు మనకి. విపరీతమైన టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళతోనే ఎళ్ళొచ్చు కదా! అన్న దీని మీద ఒకటి వెళ్తాను. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానంలో నాకు 2 క్వెషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి
మీరు ఆర్టిస్టులు చాలా మందికి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'పుష్ప' సినిమాలో పలాస నుంచి ఎళ్ళిన చాలా మంది ఆర్టిస్టులు 8, 10 మంది అది ఆర్టిస్టులు. సుకుమార్ గారు ఆ! 'పలాస' సినిమాని రఘుగారి స్టూడియోలోనే సుకుమార్ గారికి చూపించాం. హ్మ్. సుకుమార్ గారు, సూర్యప్రతాప్ గారు, వేమారెడ్డి గారని అవును. సుకుమార్ గారి ఫ్రెండ్ ఉంటారు. అవును. ఆయన వాళ్ళ ముగ్గురొచ్చి నేను చాలా రోజులు సుకుమార్ గారిని వేధిస్తే, ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆ టైంలో. ఒకరోజొచ్చి రాత్రి 10కో ఎంతకో వచ్చి చూసారాయన. మిడ్‌నైట్ 1 అయింది. 1:00కి ఆయన గట్టిగా కౌగిలించుకొని అందులో ఒక పాటుంది. ఆయన చెప్పిందే. "ఆ పాట తీసేసేయి" అని చెప్పారు. హ్మ్. 'ఓ సొగసరి' అని ఒక పాటుంటది. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. ఆ పాట తీసేసేయి అది ఎమోషన్‌ని కట్ చేస్తుందంటే, నేను రెండో ఆలోచన లేకుండా తీసేసానది. ఓకే. అసలేం ఆలోచించలేదు ఆయన చెప్పారని ఇంకా. సో, ఆ పాట తీసేసాను. ఆ ఎమోషను అక్కడ టక్కన కట్ అవుతుంది. అది వెళ్ళిపోవాలి. మధ్యలో పాటలోకి రావద్దని చెప్పారనమాట. సో, అప్పుడు చేసి ఆ మర్నాడు ఆయనే అడిగారు నాకు. 'జగదీష్' నంబరు అందులో ఆ అమ్మాయి 'శృతి' ఆహ్, 'టెక్కల పద్మగా' చేసిన ఆ! అమ్మాయి. 'శృతి' నంబరు. తర్వాత 'షణ్ముఖ్' నంబరు. 'విజయరామరాజు' నంబరు. ఇవన్నీ 'షణ్ముఖ్' అందులో చేశాడు గదా! 'అజయ్ ఘోష్' గారి పెద్ద తమ్ముడు హ్మ్. అవును. సినిమాలో. హ్మ్. మంచి పేరు. అతని పేరు జక్కారెడ్డి అనుకుంటా. హ్మ్. ఎక్కాలి. జక్కారెడ్డి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. సో, అతనే పలాసలో ఆ కాళికా వేషం వేసిన అబ్బాయి. అవును. సో, అలా తర్వాత 'రాజశేఖర్' అని ఒక అబ్బాయి ఉంటాడు పలాసలో ఉన్న అబ్బాయి. అతనిది 'పవన్ సంతోష్' అని చాలా మంది అంటే నంబర్‌లు ఇక్కడ అప్పుడిచ్చాను. కేవలం 'పలాస' అనే గాదు, లేకుంటే 'పుష్ప' అనే గాదు. చాలా మంది ఆర్టిస్టులు మీ దగ్గర నుంచి ఎళ్ళినోళ్ళు. బట్ ఏ రోజు గూడా వాళ్ళు స్టార్స్ అయిన తర్వాత గూడా ఎక్కడ ఆహ్, 'కరుణ్ కుమార్' పేరు జెప్పింది లేదు. 'పలాస' గురించి మాట్లాడింది లేదు. తెలీదు మరి నాకు. అది ఇప్పటికి నాకు కూడా ఆశ్చర్యమే. అంటే రీసెంట్‌గా 'పోలాకి విజయ్' మాస్టర్ ఉన్నారు గదా! ఆ! ఆయన నేనే మాస్టర్ చేశాను. 'నక్లీస్ గోల్డ్' స్పాట్ నేనే ఇచ్చాను అవును. ఆయనకి. రైట్. ఆయనకి ఫోన్ చేసి కూడా అడిగాను. మీరు చాలా దగ్గరలో మాట్లాడుతున్నారు గదా! ఇప్పుడేమి ఎవరో ఎవరికి లైఫ్‌లు ఇచ్చారు అలాంటివన్నీ కాదు. హ్మ్. 'పలాస'ని అసలెందుకు ఒక మంచి సినిమాని ఇప్పుడు 'పలాస' ఆల్‌మోస్ట్ ఒక 60, 70% తెలుసండి. మిగతా ఒక 30% తెలీదు. నేను ఈ మధ్యన కలిసిన ఒక ముగ్గురు, నలుగురు హీరోల్లో చూడలేదు దాన్ని. హ్మ్. ఎందుకంటే మళ్ళీ ఇది వేరే సబ్జెక్ట్. హీరోలు అసలు సినిమాలు చూడరు. చాలా హ్మ్. వరకు సినిమాలు చూడట్లేదని నాకర్థం. వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్‌లోనో, వాళ్ళ దీంట్లోనో అంటే ఇలాంటి సినిమాలని స్కిప్ చేసేస్తారేమో అని నాకు అనిపించింది. సో, సినిమాలనా? ఇలాంటి సినిమాలనా? ఇలాంటి సినిమాలని. మిగతా సినిమాలు చూస్తారు గదా! ఇప్పుడు పెద్ద సినిమా వచ్చిందన్నప్పుడు చూస్తారు. మీకు ఉదాహరణ చెప్పనా? అంటే పేరు చెప్పను. 'పలాస'ని 'శ్రీదేవి సోడా సెంటర్‌ని' కలిపి ఒక సినిమా తీస్తే అది పెద్ద హిట్ అయింది. అది మీకు తెలిసే ఉండాలి. ఓకే. పెద్ద హిట్ అయింది. బట్ అది ఆ హీరో ఆ సినిమాని చూడలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ 2 సినిమాలు చూస్తే నా కథ విన్నప్పుడే ఈ 2 ఆల్రెడీ వచ్చేసిన సినిమాలు కదా! అని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా 'శ్రీదేవి సోడా అవును. సెంటరు.' ఫస్ట్ హాఫ్ అంతా 'పలాస' ఉంటది అందులో. ఓకే. 100,00,00,000 సినిమా అది. హ్మ్. సో, ఆహ్, అదే చెప్తున్నా. సో, యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంటది మీకు. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. పెద్ద సినిమా అది. హ్మ్. అయితే ఓకే. ఇలా జరిగినప్పుడు మీరడిగిన క్వెషన్ చెప్తున్నాను. 'పోలాకి విజయ్' మాస్టర్ ఏమో ఎక్కడ మాట్లాడరాయన. ఆయనకదే అడిగాను. హ్మ్. పలాస అని మీరు చెప్పినప్పుడు, ఆ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు అది మీరు చెప్తే మీరు 'కరుణ కుమారు' నాకు పరిచయం చేశాడు అని కాదు. 'నక్లీస్ గొలుసు' పాటతో మీరు 'మీసాల పిల్ల' గురించి మాట్లాడిన అదే దీన్ని 'నక్లీస్ గొలుసు' కూడా మీరు అప్లై చేయాలండి అని హ్మ్. నేను చెప్పాను. హ్మ్. లేదండి నేను చెప్తాను కదా! అని ఆయనేదో చెప్పాడు. బట్ ఆయన వెర్షన్ ఆయనది. నాకు సంబంధం లేదు. బట్ నేను చెప్తున్నా. అలాగే చాలామంది యాక్టర్లు ఉంటారు. వాళ్ళు చెప్పరు. అలాగని మనం నన్నేమి చేయడానికి ఏం లేదు. మనం పోతూ ఉండాలంతే. బట్ ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మీరు? ఫీల్ ఎందుకు అవ్వం? అంటే ఫీల్ అవ్వలేదని చెప్తే అది టూ మచ్ హిపోక్రసీ అవుతది. హ్మ్. ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఆహ్, ఒక ఆర్టిస్టు చాలా రోజులు అంటే నాకు సంబంధమే లేదు. నేను సినిమాల్లో లేను. నేను ఏ సినిమా సెట్‌కెళ్ళింది లేదు. ఎవరి దగ్గర పని చేసింది లేదు. అంటే నాకు కాంట్రాక్ట్స్ లేవు. సో, నేను పలాసకి ఎలా పిక్ చేసుకున్నాను? ఎక్కడో 'లమకాన్‌లో' ఒక డ్రామా చూసినప్పుడు, 'ఫీనిక్స్ ఎరీనాలో' ఒక డ్రామా చూసినప్పుడు, ఎక్కడో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ 'క్యాంప్ శశి' వాళ్ళు చేసిన ఒక సీరీస్ ఉండింది. అప్పుడు వెబ్ సీరీస్ లాంటిది. సో సో, 'నిరుద్యోగ నటులని' అది చూసినప్పుడు వాళ్ళందరిని అందులోంచి నేను పిక్ చేశాను. వాళ్ళని నేను ట్రై చేసి, కాంటాక్ట్ చేసి, నేనే ఎఫర్ట్ తీసుకొని చేశాను. నా డైరెక్షన్ టీమ్ అంతా కూడా కొత్త పిల్లలు. హ్మ్. ఎవ్వరు అప్పుడే బీటెక్‌లు చేసి, ఒకళ్ళిద్దరు ఉద్యోగాలు చేసి సినిమాల్లోకొచ్చారు. మిగతా వాళ్ళు బీటెక్‌లు చేసి డైరెక్ట్‌గా సినిమాల్లోకొచ్చినోళ్ళు. వాళ్ళ ఐదుగురిని తీసుకున్నాం. వాళ్ళకి ఏం తెలీదు. మేము కంప్లీట్‌గా మేము నేర్చుకుంటూ సినిమా తీసినట్టు సో 'పలాస' అనేది. ఓకే. సో, అది మాకు ప్లస్ అయింది. అంటే ఈరోజు అన్ని లోతుపాతులు తెలవడానికి మాకు ఒక అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఇలా నేను వెతికి పట్టుకున్నట్లు ఉంటారు గదా! ఇలా వెతికి పట్టుకున్నట్లు కూడా ఎక్కడ ఆ విషయాన్ని ప్రస్తావించరు. ఖచ్చితంగా నొప్పేస్తది. బాధ అనిపిస్తది. ఖచ్చితంగా బాధ అనిపిస్తది. సో
బాధ అనిపిస్తుంది, ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ, కొంతమంది ఉంటారు అంటే లాంగ్ రన్లో ఉండేది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్ద షావుకారు చేశారు పలాసలో, అవును. జనార్దన్ గారని. ఐడియా ఉందా? ఆయన అవునవును. వైజాగ్‌లో హీస్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఒక సార్. రియల్టర్ ఆయన. ఆయన ఓకే. ఒక 10, 12 బిల్డింగులు కట్టారు. ఆయనకు ఒక 25 ఏళ్లుగా ఒక ఇండస్ట్రీ నడుస్తుంది. ఆయన నెలకు ఒక 40, 50 లక్షలు సంపాదిస్తారు ఆ టైంకే. హ్మ్. హ్మ్. ఓకే. హి ఈస్ వెరీ వెల్ ఆఫ్. ఓకే. ఫస్ట్ ఆయనకి సినిమా అంటే ఇష్టం. డ్రామా అంటే ఇష్టం. ఆయన నాకు నేను సినిమాల్లో లేని టైంలోనే పరిచయం. ఓకే. అంటే మాదంతా ఒక కామన్ గ్రూప్ ఉండేది. నేను వైజాగ్‌లో ఉండేటప్పుడు. మేము రెగ్యులర్‌గా కలుస్తుండేవాళ్ళం. వాళ్ళందరికీ ఆయన కొంచెం ఒక ఆయనొస్తే ఒక సరదాగా ఉండేది. ఆయన చాలా సరదాగా మాట్లాడతారు. బావుంటది. అలా పరిచయం. నేనిది రాస్తున్నప్పుడు ఆయనతో చేయిద్దాం అనుకున్నా. ఆయనకు కూడా తెలీదు ఆ విషయం. హ్మ్. అయిన తర్వాత ఆయనకి చెప్పాను. ఆయనకి ఆ క్యారెక్టర్ అంత పెద్ద క్యారెక్టర్ అంత ఎలాగవుద్దని ఆయనకు కూడా తెలీదు. అవును. ఆయన మీకు కాల్ షీట్ అంటే డైరెక్ట్‌గా వైజాగ్ నుండి కారేసుకొని వచ్చేసేవారు. డ్రైవర్‌ని, ఒక అసిస్టెంట్‌ని తీసుకొని వచ్చేవారాయన. హ్మ్. వచ్చి యాక్ట్ చేసి ఎంత టైం అయినా మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయేవారు. 2 గంటలే గదా! బట్ పలాస డైలాగులు కూడా నుండి. చాలా చెప్పారాయన. అదే చెప్తున్నా. మన ఇంట్లో కత్తుందంటే మనం ఆ! వెళ్లి కొనుక్కో అది. ఎంత ఇంటెన్స్‌గా చెప్పాడంటే సో, నేను యాక్టర్ అనుకుంటున్నాను. ఆయనకసలు తెలీదు. ఆ! ఆ పాత్ర అంత ఇదవుతదనేది కూడా సినిమా తీసేటప్పుడు తెలీదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో ఒక వారం రోజులకో, 10 రోజులకో పిలిచేవాళ్ళం. ఆయన సీన్‌లయిపోయేవి. ఆయన ఎళ్ళిపోయేవారు. ఆయన వచ్చినప్పుడు మాకు రిటర్న్ అన్నీ తీసుకొచ్చేవారు. హ్మ్. అరటిపళ్ళని, ప్రొడక్షన్ అందరికి కలిపి చెక్కీలని ఇవన్నీ వైజాగ్ నుండి అన్నీ తీసుకొచ్చి అందరికి పంచి అందరూ చేసుకోండబ్బా! అని చెప్పి కాసేపు ఇచ్చేసి ఎళ్ళిపోయేవారు. ఆయనేదో పిక్నిక్ వచ్చినట్టు సరదాగా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతుండేవారు తప్ప, ఆయన కూడా అంత ఊహించలేదు. ఒకసారి ఎడిట్ అయ్యి డబ్బింగ్ చెప్పి అంతాను ఏంటి కరుణ ఇలాగొచ్చింది సినిమా అని ఆయనన్నారు. తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు పలాస జనార్దన్ అని పేరు పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన దాదాపు ఒక 35 సినిమాల్లో అవును. నటించారు. ఇప్పుడు 'పెద్దిలో' యాక్ట్ చేస్తున్నారు. ఆహ్, ఆహ్, ఇంకో సినిమా ఉందండి. చాలా పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలన్నిట్లో ఉన్నారు. 'నాని' గారి సినిమాలో ఉన్నారు. హ్మ్. 'పారడైజ్‌లో' ఉన్నారు. సో, ఆయనొచ్చి చేస్తూ వెళ్తూ ఉన్నారు. బట్ ఆయన కం పేరు ఇవ్వడమే టైటిల్స్ కూడా పలాస జనార్దన్ పలాస్. అని పెట్టుకున్నారు. ఆయనకసలు అవసరమే లేదు. హ్మ్. అంటే ఆయన స్టేచర్‌కి అది అవసరం లేదు. ఆయన డీపీ నా ఫోటో ఉంటది. అబ్బా! ఆయన డీపీలో నేను ఆయనతో దిగిన ఫోటో ఉంటది. మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లయింది 4థ్‌న. ఆహ్, ఆ నెల రోజుల పాటు ఆయన ఆహ్, కొడుకు, కోడలు, ఆయన, వాళ్ళ మిసెస్ ఉన్న ఫోటోని పెట్టుకున్నారు. అంతకుముందు ఇద్దరు నేను ఒక రెడ్ షర్ట్‌లో ఉంటాను. ఆయన ఒక పూల చొక్కాలో ఉంటారు. మా ఇద్దరి తాలూకు ఫోటోగ్రాఫ్ డీపీ. సో, ఇదంతా ఏంటి అంటే అదేమి గ్రాటిట్యూడ్ ఇదని కాదు. అదొక సరదా అంతే. ఒక ఒక ఇదుంటదంతే. ఇప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను? ఆయనతో నాకేమి ఆర్థిక లావాదేవీలు ఏమి లేవు. ఆయనతో నాకు ఎటువంటి ఇది లేదు. అర్థమవుతుంది సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ చిన్న గ్రాటిట్యూడ్ అనేది మనం మెయింటైన్ చేయాలి గదా! అంటాను నేను. కరెక్ట్. ఎందుకంటే ఆ కష్టపడ్డ వ్యక్తి వాళ్ళ నుంచి అదొచ్చినప్పుడు ఆ ఆనందం గూడా ఎక్స్‌పెక్ట్ చేస్తాడు గదా! ఆ! అంటే మీరు సినిమా గురించి చెప్పాలి గదా! ఆ! కరెక్ట్. ఇప్పుడు నేనెప్పుడు వ్యక్తిగతం కోరుకోవట్ల. 'కరుణ కుమార్' అనేది చెప్పొద్దు. అది ఎవరికి ఇక్కడ ఏమి ఇప్పుడు నేను కూడా నా స్వార్థమే గదా! నేనెళ్ళి నువ్వు యాక్ట్ చేస్తే నా సినిమాకి అది ప్లస్ అవుద్ది కాబట్టి మిమ్మల్ని నేను తీసుకున్నాను. బట్ అది మీకు ప్లస్ అయ్యి తద్వారా మీకొక అప్పటిదాకా మీరు స్ట్రగుల్ అవుతున్నారు. మీకు ఒక 10 అవకాశాలొచ్చినప్పుడు దాన్ని మీరు ఆ సినిమాని ఎందుకు ప్రస్తావించరు అన్నది నా తాలూకా క్వెషన్. కరెక్ట్ క్వెషనే. కరెక్ట్ క్వెషనే. సినిమాని ప్రస్తావించాలి వాలిడ్ గదా! సార్. దాని ద్వారా అంటే ఓకే. ఇతనికి ఈరోజు ఇంత గుర్తింపొచ్చింది ఆ సినిమా ద్వారా. ఆ సినిమా ఏంటో చూద్దామని ఇంకోటి చూడొచ్చు గదా! అవును. సినిమాని. అవును. అంతే. అండ్ మీరిందాక తెలుగు హీరోయిన్స్ గురించి కూడా ఒక మాట చెప్పారు. అయితే తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్స్ అనే దగ్గర 2 వాదనలు వినిపిస్తున్నాయి. హ్మ్. హ్మ్. తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్‌ని పెట్టుకోవాలంటే హ్మ్. చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు. హ్మ్. ఆహ్, ఆహ్, ఆ సీన్ చేయము, ఈ డ్రెస్సులేసుకోము, హ్మ్. ఇలాంటి కండిషన్స్ పెడతారు. హ్మ్. ఈ తలనొప్పులు పడలేకే హ్మ్. ముంబై హీరోయిన్స్‌ని తీసుకొచ్చి పెట్టుకునేది అని చెప్పి చాలామంది హ్మ్. కెమెరా ముఖంగానే చెప్పున్నారు. హ్మ్. ఆహ్, మీరు మీ సినిమాలో తెలుగు హీరోయిన్స్‌ని ఆల్‌మోస్ట్ వాడారు. హ్మ్. సో, మీకు ఎదురైన అనుభవాలేంటి ఈ విషయంలో? నేను కంప్లీట్‌గా అపోజిట్ దానికి. ఇప్పుడు మీరు చెప్పిన దీనికి అపోజిట్. ఎందుకంటే నా సినిమాల్లో నా హీరోయిన్‌లు ఎవరికీ స్కిన్ షో ఉండదు హ్మ్. ఫస్ట్ థింగ్. హ్మ్. సో, నేను చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పాత్రలు రాస్తాను. నాకు స్కిన్ షో మీద పెద్ద నమ్మకం కూడా ఏం లేదు. సో, అంటే స్కిన్ షో బేస్ చేసుకొని ఇప్పుడు సినిమాలు ఆడించేదైతే ఏమీ లేదని నేను నమ్ముతాను. సార్. నా వరకు. ఓకే. సో, పాత్ర ఔచిత్యం బట్టి ఆహ్, ఇప్పుడు మీకు వెరీ సింపుల్. 'మట్కా'లో నోరా ఫతేహి గారిని కాస్ట్ చేశాం మనం. సార్. రైటా? అవును. నోరా ఫతేహి అనే ఆవిడ అన్‌ఫార్చునేట్‌లీ ఆవిడనొక సెక్స్ సింబల్ గాను, ఒక ఆబ్జెక్టిఫై చేసి చూసే పరిస్థితుల్లో ఆవిడకి నేను కథ చెప్పి ఫస్ట్ బాంబే ఎళ్లి కథ చెప్పాను.
ఇందులో జీరో గ్లామర్, మీ గ్లామర్ ఏముండదు. అంటే మీరు అనుకునే గ్లామర్ ఏది ఉండదు. నాట్ ఈవెన్ మీ నావెల్ ఎక్స్పోజర్ కూడా ఇందులో నాకు అవసరం లేదు. యువర్ ఏ క్లబ్ డాన్సర్, బట్ యువర్ ఏ క్లబ్ ఓనర్ ఆల్సో. మీరే క్లబ్లో మీకు పార్ట్నర్షిప్ ఉంటుంది, మీరు ఆ క్లబ్కి అసెట్. సో అప్పుడున్న ఆ కాలమాన పరిస్థితుల్లో ఉన్న దీన్ని ఆ క్లాసీగా చక్కగా చూపి మీరు లేలే రాజా పాట చూడండి వీలైతే మీకు ఉంటుంది. ఆ ఒకటే పాట, తర్వాత మిగతా అంతా ఆమె శారీస్లోనూ చాలా వెరీ డిగ్నిఫైడ్. వాణిశ్రీ గారు, సావిత్రి గారు వీళ్ళందరి డ్రెస్సింగ్ని తీసుకొని, ఎల్విజి లక్ష్మి గారు వీళ్ళందరి డ్రెస్సింగ్ని తీసుకొని దాని రిఫరెన్స్లతో ఆవిడ కాస్ట్యూమ్ డిజైన్ చేయించాను నేను. సో నోరా ఫతేహి గారిని నేను వాడలేదు, అంటే ఆ దీంట్లో వాడలేదు సినిమాలో, రైటా. సో నాకు అది స్కిన్ షాట్. అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఉండుండొచ్చు కాక, ఇది కాకుండా ఇంకోటి ఉంది. నేను పలాస తీసినప్పుడు నాకు కావాల్సిన హీరోయిన్ ఖచ్చితంగా తెలుగు అమ్మాయి ఉండాలి, ఫస్ట్ థింగ్. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. శ్రీకాకుళం అంటే పరభాష యాక్టర్స్ని ఎవరైనా తీసుకుంటే వాళ్ళు శ్రీకాకుళం మాట్లాడాలి. ఫస్ట్ తెలుగు మాట్లాడడం వాళ్ళకి కష్టం అవుద్ది. రెండోది శ్రీకాకుళం భాషను మాట్లాడాలని అంటే తెలుగు మినిమం తెలిసి ఉండాలి, కాబట్టి తెలుగు అమ్మాయినే తీసుకోవాలి. రెండోది ఆమెకు డాన్స్ రావాలి. ఈ రెండు మ్యాండేటరీ థింగ్స్ నాకు, క్యారెక్టర్ కోసం. సో డాన్స్ రావాలి. ఏదో అంటే ఆమెకు స్టేజ్ డాన్సర్ అయినప్పుడు ఉత్తుగా చేస్తే కుదరదు. సో క్లాసికల్ డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అన్ని డ్యాన్సులు పలుకుతాయి కాబట్టి అలా ఎవరైనా ఉంటారన్నప్పుడు నేను డ్యాన్స్ బాగా చేసి తెలుగులో అప్పుడు హీరోయిన్లుగా ఉంటూ ఇంకా హీరోయిన్ అవకాశాలు రావట్లేదని చెప్పిన వాళ్ళకి 8 మంది దగ్గరికి వెళ్ళాను. 8 మంది దగ్గరికి వెళ్ళాను. 8 మంది చెప్పింది ఏంటంటే, మీరు కొత్త డైరెక్టరు, మేము చెయ్యము అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు. హీరో అతను కాదు, మేము వీఆర్ లుకింగ్ ఫర్ ఏ బెటర్ హీరో, మినిమం 2 టైర్ హీరో కావాలి అని చెప్పిన వాళ్ళు. ఈ 8 మంది ఈరోజు మనుగడలో ఉన్నారు. ఓకే, సో చెప్పిన వాళ్ళు ఒకళ్ళు. మీరు చెప్పిన దీనికి ఇంకో కొనసాగింపు ఏంటంటే, చేయడం ఇష్టం లేక రెమ్యూనరేషన్ విపరీతంగా అయిన వాళ్ళు ఒకళ్ళు. ఓకే, కొత్తగా వచ్చి అంటే కాస్టింగ్ ఏజెన్సీకి చెప్తే, కాస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పంపిస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ డైరెక్టరు ఈ స్టోరీలు ఇవన్నీ మేము చేయము, మాకు ఫస్ట్ గ్లామరస్ రోల్స్ కావాలి, వాంట్ టు సస్టైన్. అదే వాళ్ళ చాయిస్, దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ సినిమాలు తీయాలనేది నా చాయిస్, అంతే. అది తప్పు కాదు. నేను ఇదే అనుకుంటున్నాను, నాకు ఇదే వచ్చు, నేను ఇదే చేద్దాం. వాళ్ళు అది అనుకోవచ్చు. వాళ్ళకి అసలు కథ విన్నారా? అది విన్నారు, కథ అర్థమైందా? అది నాకు తెలియదు, మనకు వాళ్ళకి అర్థమైందో లేదండి. నేనైతే కథ బాగా చెప్తానని నాకు ఒక పేరుంది, అన్నట్టు నేను బాగా నెరేట్ చేస్తానని నాకు ఒక పేరుంది. సో అయినప్పటికీ మరి వాళ్ళందరికీ కథ చెప్పిందే. నేను ఎవరికి కథ చెప్పకుండా, అంటే కథ చెప్పకుండా ఈ రోజుకి లేదు నాకు ఆ సౌకర్యం. అంటే ఇప్పుడు 6 సినిమాలు తీసిన తర్వాత అయినా సరే నాకు కథ అడుగుతారు, నేను చెప్పాలి. రెండోది, నేను ప్రతి సినిమాకి మొత్తం కాస్టింగ్ పూర్తయిన తర్వాత మ్యాండేటరీగా అందరినీ కూర్చోబెట్టి స్క్రిప్ట్ రీడింగ్, నరేషన్ ఉంటుంది. అది లేకుండా నేను ఈరోజు సినిమా షూటింగ్కి వెళ్ళిందే లేదు. అవి కరోనా టైంలో చేసిన మెట్రో కథలకు కూడా నేను ఈ పని చేశాను. రాజీవ్ కనకాల గారి దగ్గర నుండి అందరూ వచ్చి కూర్చుంటే మొత్తం స్క్రిప్ట్ అంతా నేను కంప్లీట్గా హావభావాలతో సహా చదివి విన్న తర్వాతే సెట్కి వెళ్తాం. ఇది ఎప్పుడు జరిగింది. మీరు ఎప్పుడైనా తిరువీరిని ఇంటర్వ్యూ చేస్తే తిరువీరిని అడగండి, ఆయన చెప్తాడు మీకు పలాస తాలూకా ప్రాసెస్. సో దిట్స్ హౌ ఇట్ వెంట్. సో వాళ్ళందరికీ కథలు చెప్పిన తర్వాత కూడా ఇలా చెప్పారు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, తెలుగు అమ్మాయిలకు అవకాశం లేకపోవడం అనేది అయితే లేదు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కావాలి, కావడం రామ్ చరణ్, మహేష్ బాబు, సాయిధరం తేజ్, లేకపోతే అల్లు అర్జున్, ఇలా వీళ్ళతో కావాలి అనుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది అన్నది నేను కనిపెట్టింది. ఇది ఎప్పుడు ఫస్ట్ సినిమాకి రైట్ టిక్ కొట్టేద్దాం. సరే, వాళ్ళకు కూడా భయాలు ఉండొచ్చు, ఏం తీస్తాడో అసలు నేను డైరెక్టర్లా కూడా కనిపించకపోవచ్చు. ఓకే, ఎందుకు మనకి జానపదాలు, పాతకెళ్ళడాలు, క్యాస్ట్లు కొట్టుకోవడాలు ఇవన్నీ మనకి ఎందుకని కూడా అనుకోండొచ్చు, తప్పలేదు. రెండో సినిమా అయిపోయింది, శ్రీదేవి సోడా సెంటర్కి వచ్చాము. సుధీర్ బాబు గారు అనగానే నేను అప్పుడు రిజెక్ట్ చేసిన 8 మందిలో 3 కాల్ చేశారు, మమ్మల్ని పెట్టుకోవచ్చు కదా అని. అప్పుడు నేను పెట్టుకునే ఛాన్స్ నాకు లేదు. ప్రొడక్షన్ హౌస్ విల్ డిసైడ్, ఎందుకంటే పోస్టర్ వాల్యూ కావాలి ఆ రోజు. ముందు సినిమా నువ్వు చేస్తుంటే నేను రికమెండ్ ఇదిగో ఈమె ఆల్రెడీ పలాస్లో చేసింది, ఇక్కడ చేయండి అవకాశం ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళకి ఆమె నచ్చి ఉండొచ్చు, స్క్రీన్ ప్రెజెన్స్. నువ్వేం చేయనప్పుడు నేను ఎలా చేస్తాను, చేయలేను కదా, రైటా. అయిపోయింది. సో శ్రీదేవి సోడా సెంటర్కి ఒక 15 మంది అనుకున్నాం, బట్ అది చాలా పర్టికులర్ క్యారెక్టర్, అందుకని
ఆనంద్ గారినితో పాటు ఒక 10-15 మందిని అనుకున్నాము. ఫైనల్‌గా ఆనంద్ గారే ఫైనల్ అయ్యారు. అయిపోయింది. కళాపురం వచ్చిన తర్వాత, శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత ఇమ్మీడియేట్‌గా నేను నాయట్టు చేయాలి. నాయట్టు చేయలేకపోవడం వలన నాయట్టు రీమేక్ చేయాలి నేను. సో, గీతా ఆర్ట్స్‌లో స్టార్ట్ అయ్యి అది మళ్ళీ ఆగిపోయింది. ఉంది సార్ అంటే టెక్నికల్ రీజన్ వల్ల. ప్రశ్న ఉంది అది. అవునా? ఓకే. సో, అప్పుడు ఇది చేసాం. కళాపురం చేసాం. సత్యం రాజేష్‌ని హీరో. ఎందుకంటే ఆ హీరో క్యారెక్టరైజేషన్ అది. ఆయనే కావాలి. అలాంటి వ్యక్తే కావాలి. మళ్ళీ పాతదేది నేను మనసులో ఏం పెట్టుకోకుండా ఎండ్ ఆఫ్ ద డే అది కాదు మనకు కావాల్సింది సినిమా కావాలి కాబట్టి మళ్ళీ వెళ్ళి చెప్తే రాజేష్ గారితో మేము చేయమండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. రాజేష్ గారి ముఖం మీదే చెప్పిన రాజేష్ నా పక్కన కూర్చుని ఉంటే కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఫీల్ అవ్వలేదు ఆయన ఎవరు? రాజేష్ గారు. ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవ్వరు? అదే రాజేష్ గారు పొలిమేరతో 20 కోట్ల సినిమా ఆయన కూడా హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే రాజేష్ గారికి వాళ్ళు మళ్ళీ ఫోన్లు చేశారు. అదే విషయం రాజేష్ నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఓకే. సో ఇదంతా జరుగుతుంటుంది. బట్ నేనేమంటానంటే ఎండ్ ఆఫ్ ద డే సమ్మరీ ఏంటంటే తెలుగు వాళ్ళకి అవకాశాలు లేవంటే నా సినిమా మీరు చూడండి 6 సినిమాల్లోనూ ఉన్నోళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. నాకు ఇంకా వేరే గత్యంతరం లేదు. డేట్లు లేవు. ఆ కాంబినేషన్ కుదరట్లేదు. దానివల్ల మొత్తం షెడ్యూల్ పాడవద్దంటే నేను ఎవరైనా ఒకళ్ళిద్దరిని తీసుకున్నానేమో తప్ప నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం ఎవరిని తీసుకోలేదు ఇప్పటిదాకా. సార్ అంటే మీరు చాలా మంచి విషయం చెప్పారు. అంటే చాలా మందికి తెలియదు. అంటే ఇంకోటి సార్ చిన్న పలాస విషయంలోనే ఒక చిన్న డౌట్. అందులో పోలీస్ క్యారెక్టర్ సెబాస్టియన్ గారి క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆ, జైలుకి పిలిచి అందరికీ భోజనాలు పెట్టి గుండు కొట్టిస్తారు అని చెప్పి అదే ఉమ్, ఆ సీన్ ఉంది ఒకటి. అవును. నిజంగా జరిగింది 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 జరిగింది. అది శ్రీనివాసరావు గారు అని ఒక ఎస్ఐ ఉండేవారు. ఆయన చిన్నప్పుడు ఆ, అంటే నాకు నాకు క్లియర్గా గుర్తుంది అది. ఆయన బుల్లెట్ మీద వచ్చేవారు అనమాట. ఓకే. కొరడా ఉండేది ఆయనకి. పలాసలో ఎవరినైనా మీరు అడగొచ్చు. కొరడానా? కొరడా ఉండేది. ఆ, అంటే విపరీతమైన రౌడీజం రాజ్యం వెళ్తుంటాయి మరి. సో ఆ టైంలో ఆయన కొరడా పట్టుకొని బుల్లెట్ మీద గస్తీ తిరిగేవాడు సార్ మొత్తం. అలాగే ఇప్పుడు నేను చెప్పిన లాంటి ఓన్లీ శ్రీనివాసరావు ఎస్ఐ మీదే ఒక సినిమా తీయచ్చు. అబ్బా. ఆడ పోలీస్ స్టోరీ ఆ, తీయచ్చు. ఆయన్ని ఆఫ్టర్ సమ్ టైం ఒక రాత్రి ఆయన ఇంట్లో పడుకుని ఉంటే ఫోన్ వచ్చింది. ఆయన భార్య పిల్లలు కూడా ఏం చెప్పకుండా గబరా గబరా బయలుదేరి వెళ్ళారు. తర్వాత ఆయన తల కనిపించలేదు. ఇప్పటికీ అది లేదు. మొండెం వరకు దొరికింది. ఆయన చంపేశారు ఆయన. అబ్బా. అంతే. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమన్నా సార్ ఇప్పుడు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు అంటే నేనేమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అంటే 4 నడుస్తున్నాయి. ఏది ముందెక్కుద్దని తెలియదు. ఒక పెద్ద వెబ్ సిరీస్ ఒకటి ఉంది. అది నడుస్తుంది. ఒక చిన్న కోర్ట్ డ్రామా ఉంది. కోర్ట్ డ్రామా చేయాలి. క్రైమ్ అండ్ కోర్ట్ డ్రామా అరకు వైజాగ్ బేస్ చేసుకొని అది ఆల్మోస్ట్ అదే ముందు వెళ్ళొచ్చు. ఎందుకంటే అది టక్కున చేయగలిగిన స్టోరీ. అందరు కొత్త వాళ్ళతోని దీంతో చేసే స్టోరీ అనమాట. ఓకే. అది కాకుండా పెద్ద సినిమాలు ఓ 2 ఉన్నాయి. సో అది హీరో పేరు ఇప్పుడు నేను చెప్పలేను. సో డిస్కషన్స్ అవుతున్నాయి. డిస్కషన్స్ అబౌట్ కథలు నచ్చాయి. ఇది ప్రొడక్షన్ హౌస్ ఎవరు, డేట్స్ ఎప్పుడు అన్నది డైలమాలు ఉండడం వలన అది ఈ పెద్ద సినిమాలో చిన్న సినిమాలో ఈ సపరేషన్ అనేది మీ మైండ్లో ఎలా జరుగుద్ది? ఎలా చూస్తారు? రెండు ఒకటేనా? డబ్బు అంతే. డబ్బే. డబ్బు ఎక్కడ కూడా అంటే హీరో రెమ్యూనరేషను, ద స్పాన్ ఆఫ్ ద ఫిల్మ్. ఇప్పుడు హనీ నేను చేశాను. హనీ చాలా చిన్న బడ్జెట్లో చేసిన సినిమా. చాలా ఇంపాక్ట్ఫుల్ సినిమా. డబ్బులన్నీ దానికి వచ్చేసాయి. అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అన్ని సినిమాలకి నా సినిమాలు ఏది కూడా డబ్బులు రాని సినిమా ఏది లేదు. అన్ని సినిమాలకి డబ్బులు వచ్చాయి కాబట్టి నాకు సినిమాలు వస్తున్నాయి. లేకపోతే రావు. మనని షెడ్కి పంపించేస్తారు. అది వేరే విషయం. సో ఇప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమా అంటే ఆర్టిస్ట్ అంతే. అంతకుమించి ఇంకేమీ ఇది ఉండదు. ఆర్టిస్ట్ ద్వారా ఇప్పుడు ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు క్రౌడ్ని పుల్ చేస్తాడు. స్టార్ అనేవాడు ఎప్పుడు కూడా క్రౌడ్ని పుల్ చేస్తాడు థియేటర్కి. కాబట్టి అతను రెమ్యూనరేషన్ ఉంటుంది. అంతే కదా. కరెక్టే. సో ఆ రెమ్యూనరేషన్ అన్న వచ్చేటప్పటికి దానివల్ల అది బడ్జెట్ పెరుగుతుంది. బడ్జెట్ ఇప్పుడు పెరుగుతుంది. మేకింగ్ బడ్జెట్ ఉంది. మేకింగ్ బడ్జెట్ ఎలా ఉంటుంది? ఒక స్టార్ని తీసుకొచ్చినప్పుడు అతనికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ వేరు ఉంటాయి. అవును. ఒక కొత్త కుర్రోడితో చేసినప్పుడు అంత ఫెసిలిటీస్ ఉండకపోతే వర్క్ అంతా సేమే. కరెక్ట్. అందులో ఇదేం లేదు. ఇప్పుడు స్టార్ వచ్చినప్పుడు ఏంటంటే ఆయన నాకు పలానా కెమెరామెన్ ఉంటే బాగుంటుంది, ఈ సినిమాకి ఆ స్పాన్ పెరుగుతుంది అనుకుంటాడు. బట్ అక్కడ ఏంటంటే నేమ్ కావాల్సి ఉంటుంది. ఈ స్టార్ అందులో చాలా తక్కువ మంది ఒక కొత్త వాడితో వెళ్దాం అనుకోవచ్చు. అందరూ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఎందుకు సేఫ్గా వెళ్ళిపోవచ్చు కదా. మనకు ఆల్రెడీ మనం పనిచేసిన ఒక పెద్ద కెమెరామెన్ ఉన్నప్పుడు ఆయనతో వెళ్ళిపోవచ్చు. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆయనతో వెళ్ళిపోవచ్చు. పోస్టర్ మీద పేర్లు చూడడానికి బాగుంటాయి. ప్రొడక్ట్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కదండి.
సో అది ఆలోచించాం. అలా పెద్ద సినిమా. నా దృష్టిలో ఏంటంటే సినిమా సినిమా. ఈ సినిమాకి ఏం కావాలి, అది ఇప్పుడు నేను చెప్పిన కోర్టు డ్రామా ఇది కూడా పెద్దవాళ్ళతో చేయొచ్చు. బట్ నాకు అది ఇంట్రెస్ట్ లేదు. అది చేయకూడదండి. అది అలా చేస్తేనే బాగుంటుందండి. అంతే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చాలా రోజుల నుంచి మీతో పర్సనల్గా కూర్చొని జస్ట్ మాట్లాడాలనుకున్నాను. ఓకే. నేను ఓకే. దీన్ని అంటే రెగ్యులర్ ఇంటర్వ్యూలా చూడట్లేదు. థ్యాంక్ యూ. సో ఇది మీకు నచ్చుంటుందో నచ్చలేదో నాకు లేదు, అలాగే లేదు. బట్ నేను మీతో Thank you. మాట్లాడాలనుకున్నాను. చాలా హ్యాపీగా థ్యాంక్ అనిపించింది. యూ. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.